నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. సివిల్ సర్వీస్ సాధించాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు, కఠోర శ్రమ చేస్తూ ఉంటారు. మరి అంతటి శ్రమ తర్వాత సాధించిన సక్సెస్ ను ఈ గంట పాటు ఈ కార్యక్రమంలో మీకు తెలియజేయడంతో పాటు వాళ్ళ సక్సెస్ జర్నీలో వాళ్ళు అనుసరించిన సక్సెస్ఫుల్ మెథడ్స్ ఏంటి, ఎలాంటి శ్రమతో వీళ్ళు ఈ సక్సెస్ ని సాధించారు అని మీకు స్ఫూర్తి నింపడానికి మరింత మంది తెలంగాణ వాళ్లను, తెలుగు వాళ్లను సివిల్స్ విజేతలుగా నిలబెట్టే లక్ష్యంలో ఈ 7 సివిల్ సర్వీసెస్ విజేతల సక్సెస్ స్టోరీలను తెలియజేయడానికి మీ ముందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది టీసాట్ నెట్వర్క్. ఈ రోజు నాతో ఉన్నారు ర్యాంకర్ ఉదయ్ కృష్ణారెడ్డి గారు. ఆయనతో మాట్లాడి ఆయన సక్సెస్ జర్నీ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. ఏ విధంగా ఉన్నారు, ఏంటి? హార్టీ కంగ్రాచులేషన్స్. థాంక్యూ వెరీ మచ్. ఇదే వేదికగా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ ఇయర్. అప్పుడు మీరు సాధించింది 780వ ర్యాంక్. ఈ ఏడు మీరు సాధించిన ర్యాంక్ మీ మాటల్లో చెప్పండి. ఈ సంవత్సరం నాకు 350 ర్యాంక్ వచ్చిందండి ఆల్ ఇండియా లెవెల్లో. సో ఈ ర్యాంక్తో నేను ఐపీఎస్కి ఎంపిక కాబోతున్నాను. సో లాస్ట్ ఇయర్ నాకు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇప్పుడు సర్వీసెస్లో జాయిన్ అయ్యి ఈఓఎల్లో ఉన్నాను, ఎక్స్ట్రాడినరీ లీవ్లో. సో ఇది మేడం బ్రీఫ్లీ. ఓకే, అంటే ఇప్పుడు వచ్చిన ర్యాంక్తో సాటిస్ఫై అయ్యారా? సో ఇంకా లేదు, ఐఏఎస్ అనేటువంటి లక్ష్యాన్ని కూడా చేరుతాను ఖచ్చితంగా. ఇప్పుడైతే నేను మామూలుగా సివిల్ సర్వీసెస్ సాధించాలనుకున్నప్పుడు ఫస్ట్గా నేను పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే ఐపీఎస్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్కి కూడా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐపీఎస్ ఉండేది. కానీ తర్వాత మన సర్వీసెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఐఏఎస్కి ఉన్నటువంటి స్కోపు, దాంట్లో ఉన్నటువంటి వర్క్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మనకు తెలిసిన తర్వాత కొంచెం ఐఏఎస్ని కూడా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది మేడం. ఓకే, ఎందుకు ఐపీఎస్? ఏమైనా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉందా? ఇన్స్పిరేషనల్ ఏం లేదు మేడం. అంటే బేసిక్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ నుంచి ఎన్సీసీలో ఉండేటువంటి వాడిని. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వ్ చేశాను. సో లాస్ట్ ఇయర్ మీకు చెప్పే ఉంటాను. సో పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని అనివార్య సంఘటనలు అండ్ అవమానకరమైనటువంటి సంఘటనలు జరిగిన తర్వాత నేను ఆ డిపార్ట్మెంట్ని క్విట్ చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది మేడం ఇంటెన్స్గా. అయితే ఐపీఎస్ జర్నీని మళ్ళీ ఒకసారి మీరేమనుకోకపోతే మా చూస్తున్న ప్రేక్షకులకి అంటే ఏం జరిగింది, ఎందుకని మీరు మీ లక్ష్యాన్ని ఇంత గట్టిగా నిర్దేశించుకుని ఆ సక్సెస్ని చూసారో ఒకసారి చెప్పండి. అవును, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ముందు నుంచి సివిల్స్ రాయాలనేటువంటి ఆకాంక్ష ఉండేది. అయితే ఇంట్లో మా నాన్నగారు అనేటువంటిది నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోవడం వల్ల కుటుంబ బాధ్యతలు నాకు నా భుజాల మీద పడ్డాయి. సో అప్పుడు నేనేంటంటే అప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ని క్లియర్ చేసి నేను పోలీస్ కానిస్టేబుల్కి జాయిన్ అవ్వడం జరిగింది. నాకున్నటువంటి లీజర్ టైంలో, డ్యూటీ లేని టైంలో నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేస్తూ ఉండేవాడిని. ఆ టైంలో ఏంటంటే నాకు ఉన్నతాధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఒకరు నా మీద కొన్ని వ్యక్తిగతమైన ద్వేషాన్ని పెట్టుకొని నన్ను టార్గెట్ చేయడం జరిగింది. ఆ టార్గెట్ అనేటువంటిది చేయటం అనేటువంటిది ఎంతవరకు వచ్చిందంటే, ఇప్పుడు ఒక 60 మంది ముందు నన్ను ఇన్సల్ట్ చేసి సార్ కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అంట అని చెప్పి వ్యంగ్యంగా నన్ను ఇన్సల్ట్ చేయటం, అదేవిధంగా నాకు అనవసరంగా ఒక 1 అవర్ అనేటువంటిది వ్యక్తిగత కక్షల్ని మనసులో పెట్టుకొని దురుద్దేశపూర్వకంగా నాకు డ్రిల్ పనిష్మెంట్ ఇవ్వడం, 60 మంది ముందు ఇన్సల్ట్ చేయటం అనేటువంటిది జరిగింది. అదే జరిగిన ఆ రోజునే, ఆ సంఘటన జరిగిన రోజు నేను రిజిగ్నేషన్ ఇచ్చేసేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం పూర్తిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది మేడం. ఒక అవమానం మీలో ఇంత కసి రగిల్చింది, కానీ నిజంగా ఇప్పుడు అంటే ఇంత కసిగా ఈ పట్టుదలతో మీరు సక్సెస్ని ముద్దాడారు. మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కంగ్రాచులేట్ చేశారా? లేదు మేడం, ఇప్పటివరకు నాకైతే ఎటువంటి మెసేజెస్ కానీ కమ్యూనికేషన్ కానీ రాలేదు. సో కాకపోతే లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రం దే ఎంక్వైర్డ్ అబౌట్ మై వేర్ అబౌట్స్, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ సర్వీస్ వస్తుంది అనేటువంటి ఎంక్వైరీ అనేటువంటి చేయడం జరిగింది వాళ్ళు. తర్వాత ఇంకా నాకైతే డైరెక్ట్గా నా పర్సనల్గా ఎటువంటి కమ్యూనికేషన్ అయితే రాలేదు మేడం. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారేమో మీరు వాళ్ళని? సో గుర్తుపెట్టుకుంటాను, అంటే మెయిల్ చేసిన వాళ్ళగా ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు? మెయిల్ చేసిన వాళ్ళగా గుర్తుపెట్టుకుంటాను మేడం. ఎందుకనంటే సో ఆయన దురుద్దేశపూర్వకంగా చేశారు అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ డ్యూటీగా ఆయనకు ఉన్నటువంటి ప్రివిలేజ్ని మిస్యూజ్ చేశారు. సో అలా చేసినప్పటికి కూడా నా లైఫ్ రైట్ డైరెక్షన్లోకి అండ్ చాలా ఇంటెన్స్గా నేను కసిగా తీసుకొని కెరీర్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం కోసం అదొక ట్రిగరింగ్ పాయింట్గా, అంటే అదొక లాంచ్ ప్యాడ్గా నేను భావించాను.
సో ఆ ఆస్పెక్ట్లో ఆయన నాకు మేలే చేశారని నేను ఫీల్ అవుతున్నాను మేడం. మీకు మంచి చేయడానికి ఆయన వచ్చారేమో, ఆయన కింద మీరు పనిచేశారేమో అని చెప్పి మీరు ఎప్పుడైనా అనుకుంటారా కృష్ణారెడ్డి గారు? అట్లా అంటే కూడా మేడం దైవం మనిషి రూపేనా అనుకుంటా మేడం నేను. సో దైవం అనేటువంటిది ఆయన రూపంలో వచ్చి నన్ను ఇంకా పుష్ చేసి త్వరగా నువ్వు లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి పుష్ చేసిందేమో అనుకుంటా. దైవాన్ని ఎంతవరకు నమ్ముతారు? సో నేను దైవాన్ని చాలా ఎక్కువ నమ్ముతాను మేడం. సో మనకి డే టు డే జీవితంలో మన పూర్తి జీవితంలో దైవం అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఆధ్యాత్మికత అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మేడం. సో అది దానివల్ల ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒక డివైన్ ఫోర్స్ అనేటువంటిది మన ఎంటైర్ యూనివర్స్ని ప్రొపెల్ చేస్తుందని నేను బిలీవ్ చేస్తాను మేడం. ఓకే, ఈ ఆధ్యాత్మికానికి సంబంధించి మనం మరికొంత మాట్లాడుకునే ముందుగా మీకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునే వైపుగా నడిపించడానికి ఒకరు నిలబడ్డారు, ఫైన్. అయితే మీ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి మనం మాట్లాడుకుని ఆ తర్వాత మీ సక్సెస్ జర్నీ ఏ విధంగా సాగిందో, మీ శ్రమ అదంతా మాట్లాడుకుందాం. ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది ఊర్లపాలెం గ్రామము, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ మేడం. సో మా నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారు, ఆయన డ్రైవర్గా పనిచేసేటువంటి వాడు. మా అమ్మగారు జయమ్మ. నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా అమ్మగారు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి మా నాయనమ్మ రవణమ్మ గారు వీధిలో కూరగాయలు అమ్ముతూ మమ్మల్ని పెంచి పోషించడం అనేటువంటిది జరిగింది. సో మా నాన్నగారు మా చదువులకి వాటికి ఆయనకు వచ్చినటువంటి ఇన్కంలోనే చదివించేటువంటి వాళ్ళు. తర్వాత నా స్కూలింగ్ మొత్తం కూడా ఉల్లపాలెంలో ఉన్నటువంటి వీధి బడిలో జరిగింది. తర్వాత గవర్నమెంట్ హై స్కూల్లో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉల్లపాలెంలోనే జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలోనే జరిగింది మేడం. సో జవహర్ భారతి జూనియర్ కాలేజ్, జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ మేడం. సో అక్కడ నేను ఇంటర్మీడియట్లో MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి వొకేషనల్ కోర్స్ తీసుకోవడం జరిగింది. సో దాన్ని తీసుకుంటే తొందరగా జాబ్ వస్తుంది, సో ప్రైవేట్ సెక్టర్లో అయినా చేరొచ్చు అనేటువంటి ఉద్దేశంతో తర్వాత MBBS చేయాలనేటువంటి ఒక లక్ష్యం ఉండేది. ఆ లక్ష్యం నాకు నెరవేరలేదు. మా నాన్నగారు నేను చదివించలేను అంతా అని చెప్పి చెప్పడం జరిగింది మేడం. ఈ విధంగా నా ప్రయాణం జరిగింది. అయితే మా నాన్నగారు డిగ్రీ సెకండ్ ఇయర్లో నేను ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది మేడం. మా తమ్ముడు ఉన్నారు, తన పేరు ప్రణయ్ కృష్ణారెడ్డి, తను కూడా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, మీ బాటలోనే ఆయన స్ఫూర్తిగా కూడా తీసుకొని ప్రిపేర్. ఓకే, అయితే ఇప్పుడు ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో మీ విద్య అంతా నడిచింది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం భాషకు సంబంధించి ఎప్పుడైనా కష్టమైందా? కష్టం అంటే అయింది మేడం. మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్న క్షణంలో నేను ఎప్పుడంటే ఇంటర్మీడియట్ MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన తర్వాత నేను MBBS చేయాలి అనేటువంటి నా ఆకాంక్ష ఉండేది. మా నాన్నగారు నేను చదివించలేను అని చెప్పారు. తర్వాత ఇంకా ఆల్టర్నేటివ్గా పబ్లిక్ సర్వీసెస్ని అంతా ఇంటెన్స్గా చేయగలిగేది ఏంటంటే సివిల్ సర్వీసెస్. అయితే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో సివిలైజేషన్ అంటే మీనింగ్ తెలియదు, వెలాసిటీ అంటే మీనింగ్ తెలియదు, పార్లమెంటరీ సిస్టమ్ అంటే మీనింగ్ తెలియదు. ఇట్లా చాలా బేసిక్ వర్డ్స్ అని నాకు మీనింగ్ తెలిసేది కాదు. సో అప్పుడు నేను ఏం చేశానంటే బేసిక్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. కొన్ని న్యూస్ పేపర్స్, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అంటే ద హిందూ న్యూస్ పేపర్ అనేది చాలా ఎసెన్షియల్, అండ్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ వీక్లీ అనేటువంటి మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎసెన్షియల్ మేడం. అయితే వాటిని కూడా చదివి నేను అర్థం చేసుకోలేనంత కష్టం అనేటువంటిది ఇనిషియల్గా నేను ఫేస్ చేశాను. తర్వాత నేను ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకొని, వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకొని, వర్డ్ బై వర్డ్ నేర్చుకుంటూ నేను ఆ ఇంగ్లీషు అనే డిఫికల్టీని నేను ఓవర్కమ్ చేశాను మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించడం అనేది చాలా ముఖ్యం అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు, అటువైపు వెళ్ళాలి అని అంటే ఇది మాకు హర్డిల్ ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అందులో ఇంగ్లీష్ భాష అనేది చాలా ముఖ్యంగా. మరి దాన్ని మీరు ఏ విధంగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు? అసలు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? అయితే ఇంగ్లీష్ భాష అనేటువంటిది ఇట్ ఇస్ అ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే మామూలుగా సమాజంలో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే చాలా తెలివిగల వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు అయితే లేనటువంటి వాళ్ళు అనేటువంటి పర్సెప్షన్ బిల్డ్ అయిపోయి ఉంది ఆల్రెడీ. అయితే ఇది ఒక మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాత్రమే. నాకు ఇంగ్లీష్ అనేటువంటిది రానప్పుడు నా మొత్తం స్కూలింగ్, కాలేజ్ మొత్తం నాకు ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియంలోనే జరిగింది. అయితే నేను దాన్ని ఎలా అధిగమించాను అని అంటే నేను 1వ తరగతి నుంచి మళ్ళీ ఇంగ్లీషు బుక్స్ తీసుకోవడం జరిగింది. ఆ 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం బుక్స్ తీసుకొని దాంట్లో ఇచ్చినటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ 10th క్లాస్ వరకు ఆ బుక్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ బుక్స్, తర్వాత గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ బుక్స్ తీసుకొని వాటిలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ని నేను నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ క్రమంలో నాకు హెల్ప్ చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే రామకృష్ణ సార్ అని ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు. సో రామకృష్ణ సారు, అదేవిధంగా మా కాలేజీ ప్రిన్సిపాల్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ముక్రం గారు ఉన్నారు. ఆయన కీర్తిశేషులు, ఆయన చనిపోవడం జరిగింది. సో వీరిద్దరూ నాకు హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత మార్కస్ సారు,
సో మార్కస్ సార్ కూడా నాకు ఇంగ్లీష్లో బేసిక్స్ అనేటువంటి చెప్పడం జరిగింది. దీని తర్వాత నేనేం చేశానంటే క్లాస్ 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ బుక్స్ అన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాత రేమండ్ మర్ఫీ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ అనే ఒక బుక్ ఉంటుంది మేడం. అది బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ 3 లెవెల్స్లో ఉంటుంది. ఈ 3 బుక్స్ని కనుక మనం సాల్వ్ చేసి వాటి నుంచి లెర్నింగ్, ఒకవైపు లెర్నింగ్ ఉంటుంది టీచింగ్ లెక్క, ఇంకోవైపు ఎక్సర్సైజ్ ఉంటుంది. ఒక బుక్లోనే ఒకవైపు లెర్నింగ్, ఒకవైపు ఎక్సర్సైజ్. వీటిని చేయటం ద్వారా నేను ఇంగ్లీష్ అనేటువంటి భాష మీద పట్టు సాధించడం జరిగింది. దీంతోపాటు ఎవ్రీడే ద హిందూ దినపత్రికని, న్యూస్ పేపర్ని చదవడం వల్ల కొన్ని వొకాబులరీ అనేటువంటిది కూడా నేను నేర్చుకోవటం జరిగింది మేడం. ఈ విధంగా ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని నేర్చుకోవటం జరిగింది. ఇప్పుడు మన వాళ్ళకి ఏంటి అంటే చాలామంది అనుకుంటారు, మేము నేర్చుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ క్లాస్ బుక్స్ అన్ని తీసుకొని చదువుకోవాలా, లేదు ఈజీ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, మీరు చెప్పిన బుక్ ఏదో ఉంది కదా అది ఫాలో అయితే సరిపోతుందా అని వాళ్ళ క్వశ్చన్. ఏమంటారు మీరు? దానికి కూడా మార్గం ఉంది మేడం. నేనేం చేశానంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేర్చుకున్నాను. ఎలా అంటే నాకు చేయాల్సిన మిస్టేక్స్ అన్నీ చేసేసాను. ఫస్ట్ నుంచి 1వ తరగతి నుంచి ఇప్పుడు డిగ్రీ వరకు అన్ని బుక్స్ చదవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అయితే దానికి నేను చెప్పేది ఏంటంటే మార్కెట్లో ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అని ఒకటి ఉంటుంది మేడం. అది ఒక 70 రూపీసే ఉంటుంది. ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ అమృత స్పోకెన్ ఇంగ్లీష్ అని ఇంకొక బుక్ ఉంటుంది. అది కూడా ఒక 70 రూపీసే ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ తీసుకుంటే మనం 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఏమైతే నేర్చుకుంటామో అవన్నీ దాంట్లో నేర్చుకోగలుగుతాం. ఆ ఒక్క బుక్ని స్టార్ట్ చేసి ఆ ఒక్క బుక్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత దాంట్లో చాలా బేసిక్స్ ఉంటాయి. దాని తర్వాత నేను చెప్పినటువంటి బుక్ ఏవైతే ఉన్నాయో రేమండ్ మర్ఫీ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటి రేమండ్ మర్ఫీ అనేటువంటిది ప్రైమరీ, బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, ఈ 4 బుక్ని చేస్తే మనకి ఇంగ్లీష్ మనకి ఎంత కావాలో అంత వచ్చేస్తుంది మేడం. మరి మాట్లాడటం ఏ విధంగా? ఒకరితో మాట్లాడాలి అంటే వాళ్ళకు మొహమాటం, భయం, సిగ్గు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని ఒకరితో మాట్లాడాలి అంటే ఏ విధంగా మీరు చేశారు? మాట్లాడటం అనేటువంటిది, ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేటువంటి 2 డిఫరెంట్ స్కిల్స్ మేడం. ఒకటి, మన మాతృభాషలో మనం మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు కూడా గ్రామర్ నేర్చుకోలేదు. మనకి అది స్వతహాగా ఆచ్ఛాదనంగా అలవాటుగా వచ్చేస్తుంది. అలాగే మనం ఇంగ్లీష్ని కూడా మనం అలా పరిగణించాలి. సో ఇంగ్లీష్ అనేటువంటిది మాట్లాడుతూ ఉండే కొద్దే మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. దీనికోసం నేను చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటంటే న్యూస్ పేపర్ అనేటువంటి దాన్ని తీసుకొని పెద్దగా చదవటం అనేటువంటిది ఒక ప్రాక్టీస్ చేశాను. దాని తర్వాత మార్కెట్లో దొరికేటువంటి వివిధ రకాలైనటువంటి ఇంగ్లీష్ నావెల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంగ్లీష్ నావెల్స్, చేతన్ భగత్ నావెల్స్ ఉంటాయి. ఆ నావెల్స్ చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఆ నావెల్స్ని తీసుకొని పెద్దగా చదవటం అనేటువంటిది చేసేవాడిని. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే నాకు ఇంగ్లీష్ అనేటువంటిది అలవాటుగా వచ్చేటువంటిది. దాని తర్వాత నేను ఫ్రెండ్స్ తోటి, పీర్ గ్రూప్ తోటి, వాళ్ళతోటి చిన్న చిన్న కాన్వర్జేషన్స్ని బిల్డ్ చేస్తూ అనేటువంటిది జరిగేది. ఈ విధంగా నేను ఇంగ్లీష్ అనేటువంటిది, స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని కూడా నేను పట్టు సాధించడం అనేటువంటిది జరిగింది మేడం. కమింగ్ బ్యాక్ టు యువర్ సివిల్ జర్నీ, ఇప్పుడు సివిల్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీ మెదడులో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? ఏ విధంగా వెళితే మనం లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని మీరు దాన్ని లైనప్ చేసుకొని స్టార్ట్ చేశారు జర్నీ? ఓకే, సివిల్స్ సాధించాలనుకున్నప్పుడు ఫస్ట్ నా మెదడులో వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే నాకున్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి, నాకున్నటువంటి వీక్నెస్ ఏంటి అనేటువంటి దాన్ని నేను అనాలిసిస్ చేశాను మేడం. ఒకటి. ఇంకోటి ఏంటంటే కోచింగ్ అనేటువంటి దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, లేకుంటే కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు నాకున్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల నేను కోచింగ్ లేకుండానే ప్రిపేర్ అవుదామని అనుకున్నా ఫస్ట్. కానీ తర్వాత ఏమవుతుందంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేటువంటి ఒక ఫోబియా వస్తుంది మేడం. ఫోమో అంటారు దాన్ని. ఎందుకంటే మనతో పాటు అందరూ కోచింగ్ తీసుకుంటున్నారు, మనం కోచింగ్ తీసుకోకపోతే వెనకబడిపోతామేమో అనేటువంటి ఒక భావన డెవలప్ అయింది. అప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ కోచింగ్ వెళ్ళటం అనేటువంటిది జరిగింది. కానీ నేను అక్కడ నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే కోచింగ్లో కూడా వాళ్ళు చాలా బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. సో మనం కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆ బేసిక్స్ అనేటువంటి వాటిని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. రెండోది, మనం ఈ ఎగ్జామ్ అనేటువంటిది సాధించాలి అని అంటే చాలా పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ మనకి తెలివితేటల కంటే కూడా పేషెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ గెలుస్తారు ఈ ఎగ్జామ్లో. సో ఎవ్రీడే నేర్చుకోవాలి. మనం ఒక ఆఫీసర్గా సెలెక్ట్ అవడానికంటే ముందు మనం ఆఫీసర్ లాంటి క్వాలిటీస్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఆఫీసర్ లాగా థింక్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఆ క్రమశిక్షణ అనేటువంటిది, దాని ప్రీవియస్ ఇయర్ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాగే వివిధ న్యూస్ ఛానల్స్లో, అదేవిధంగా సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి సజెషన్స్ వాటన్నిటినీ నేను అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసి ఒక నోట్స్ని రాయడం అనేటువంటిది జరిగింది. అది రాసిన తర్వాత ఏ సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి స్ట్రాటజీస్ని నా ఓన్గా నాకు నా స్ట్రెంగ్త్, నా వీక్నెస్ ఆధారంగా నేను స్ట్రీమ్లైన్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా నేను ప్రణాళికని రచించుకోవడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారమే నేను ఎగ్జిక్యూషన్ చేశాను. చేసినప్పుడే నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేటువంటి జరిగింది మేడం.
ఓకే, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు? ఇది ఎన్నో అటెంప్ట్? నాది ఇది 5th అటెంప్ట్ మేడం. 5th అటెంప్ట్లో నాకు ఆల్ ఇండియా ర్యాంకు 350 అనేటువంటిది రావడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది 2019లో. తర్వాత 2020లో ఫస్ట్ అటెంప్ట్లోనే. సో ఫస్ట్ అటెంప్ట్లోనే వెళ్ళడం జరిగింది. కానీ ఫైనల్ లిస్ట్లో నేను 9 మార్క్స్తో మిస్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ ఎగ్జామ్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సఫిషియెంట్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది చేయకపోవడం. దానివల్ల నేను ఇచ్చిన టైంలో అన్ని క్వశ్చన్స్ రాయలేకపోయాను. 200 మార్కులకి అసలు ఏమీ ఆన్సర్స్ రాయకుండా రావడం జరిగింది. సో దానివల్ల నేను రియలైజ్ అయ్యా ఆన్సర్ రైటింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. కానీ 2020లో నాకు కోవిడ్ ఇన్ఫెక్ట్ అయింది. కోవిడ్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల నేను ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ ఇవ్వలేకపోయాను. తర్వాత 2021లో సీసాట్ ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది మేడం. 2021లో సీసాట్ ఫెయిల్ అయ్యాను, అది కూడా 1 మార్కుతో ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. కానీ 2022లో నేను సీసాట్కి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినప్పటికి కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యాను. ఎందుకు అని అంటే ఎగ్జామ్ స్ట్రాటజీ చేంజ్ చేయడం ఒకటి, రెండోది పేపర్ డిఫికల్టీ కూడా ఆ ఇయర్ నుంచి పెరగడం అనేటువంటిది స్టార్ట్ అయింది. సో దానివల్ల నేను 2022 సీసాట్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. తర్వాత అంత ధైర్యాన్ని కూడబలుక్కొని మళ్ళీ సీసాట్కి కూడా ఇంగ్లీష్కి ఎలా అయితే చేశానో 1వ తరగతి నుంచి మళ్ళీ సీసాట్కి కూడా మ్యాథ్స్ని 1వ తరగతి బుక్స్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను చేయటం అనేటువంటిది జరిగింది మేడం. అయితే 23లో చాలా డిఫికల్ట్గా వచ్చింది సీసాట్ పేపర్. ఈవెన్ ఐఐటియన్స్ కూడా దాన్ని క్లియర్ చేయనంత డిఫికల్ట్గా వచ్చింది. నేను ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని ఆ పేపర్ను కూడా క్లియర్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ సంవత్సరం 4th అటెంప్ట్లో నాకు ఆల్ ఇండియా 780th ర్యాంక్ వచ్చింది. తర్వాత 5th అటెంప్ట్ 2024. ఈ 5th అటెంప్ట్లో నాకు 350 ర్యాంక్ అనేటువంటిది రావడం జరిగిందండి. 2019లో మొదలైన మీ జర్నీ ఎక్కడ కూడా నిరాశ చెందకుండా, ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా కూడా వాటిని తట్టుకుంటూ ఈ రోజు నిలబడి తన అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఈ రోజు 350వ ర్యాంక్ సివిల్స్లో సాధించారు ఉదయకృష్ణారెడ్డి గారు. ఈ రోజులో మనం చూస్తూ ఉంటాం 10th రిజల్ట్ రేపు పెట్టుకొని ఏ రిజల్ట్ వస్తుందో అని ముందే సూసైడ్, వచ్చిన ఫలితాన్ని ఎదుర్కోలేక మనస్తాపం చెంది ఆత్మహత్య. అంటే ఇలాంటి మెంటాలిటీతో ఇప్పుడున్న జనరేషన్ ఉన్నారు. మీరు ఇన్నిసార్లు అటెంప్ట్ చేస్తూ కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా మీరు ఎదుర్కొన్నారంటే ఆ సిచ్యువేషన్లో మీ మెంటల్ స్థితి ఏ విధంగా ఉండేది? ఫస్ట్ నాకైతే ఎప్పుడు కూడా నేను మీరు అన్నట్టు ఎన్ని వైఫల్యాలు వచ్చినా కానీ తట్టుకొని నిలబడే మెంటల్ రెసిలియన్స్ని నేను కోల్పోలేదు మేడం. మెంటల్ రెసిలియన్స్ని కోల్పోలే. కానీ ఆ మెంటల్ రెసిలియన్స్ని నేను అంటే మనకు అనిపిస్తుంది ఈ ఎగ్జామ్ నేను క్లియర్ చేయగలుగుతానా లేదా, ఇన్సెక్యూరిటీస్ అయితే వస్తుంటాయి అప్పుడప్పుడు. ఆ ఇన్సెక్యూరిటీస్ నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతానా లేదా, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, రూరలా అర్బనా, లేకపోతే నాకు పేరెంట్స్ సపోర్ట్ ఉన్నారా పేరెంట్స్ సపోర్ట్ లేరా, ఇటువంటి ఎన్నో ఇన్సెక్యూరిటీస్ వస్తుంటాయి. అయితే ఆ ఇన్సెక్యూరిటీస్ని మనం ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్సెక్యూరిటీస్ని ఓవర్కమ్ చేయాలని అంటే మనం మన స్ట్రెంగ్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన వీక్నెస్ని ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. మన స్ట్రెంగ్త్ని ఇంకా పెంచుకుంటూ మన వీక్నెస్ని ఓవర్కమ్ చేసి అది వీక్ అవ్వకుండా చూసుకుంటూ ఇలా మనం అనేటువంటిది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఈ మొత్తం ఎంటైర్ జర్నీలో 2 times ఈ బాగా ఎగ్జామ్ స్ట్రెస్ అనేటువంటిది ఫీల్ అవటం అనేటువంటిది జరిగింది. అది 2022లో నేను సీసాట్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా ఫెయిల్ అవటం ఒకటి. ఇది అప్పుడు నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతానా లేదా అనే ఒక సెల్ఫ్ డౌట్ అనేటువంటిది వచ్చింది. తర్వాత నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా అంటే ఇయర్ అటెంప్ట్ ఇవ్వడానికి ర్యాంక్ వచ్చిన దానికి గ్యాప్ చాలా తక్కువ ఉండింది. అంటే 45 days కూడా లేదనమాట. ఈ 45 days కూడా గ్యాప్ లేకపోవటం వల్ల అప్పుడు ఆల్రెడీ సక్సెస్ వచ్చింది. ఆ టైంలో మనకేంటంటే బ్రెయిన్ డోపమైన్ రష్లో ఉంటుంది మేడం. సో మనం చదువుతున్న బ్రెయిన్కి ఎక్కువ ఏమి, తర్వాత ఆల్రెడీ మనకి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో తర్వాత ఈ సినారియోలో మనం ఎగ్జామ్ మీద ఫోకస్ చేసినప్పటికీ కూడా రివిజన్ అనేటువంటి ప్రాపర్గా జరగదు, ఎఫిషియెంట్గా మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉండలేము. ఈ టైంలో చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయాను, చాలా అంటే చాలా. ఆ స్ట్రెస్ని నేను ఏ విధంగా అధిగమించాను అంటే కౌన్సిలింగ్ తీసుకున్నాను. కౌన్సిలింగ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ర్యాంకర్స్ అయ్యండి మళ్ళీ అటెంప్ట్ ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు ఎలా దీన్ని ట్యాకిల్ చేశారు అనేటువంటిది నేను ఆల్రెడీ ర్యాంకర్స్ అయినటువంటి అఖిల్ బుద్ధి IAS ఉన్నారు, సో ఆయన్ని, తర్వాత కిరణ్ సాయంపు అని చెప్పేసి IRS ఆఫీసర్ ఉన్నారు, ఆయన అంటే మా బ్యాచ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు. తర్వాత మళ్ళీ నాగభరత్ అనేటువంటి IPS ట్రైనింగ్లో ఉన్నారు ఇప్పుడు తను. ఈ ముగ్గురిని హెల్ప్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. మీరు ఏ విధంగా కోప్ విత్ అయ్యారు, ఎలా చేశారు అనేటువంటిది. వాళ్ళు అప్పుడు నాకు ఈ ప్రెజర్ అనేటువంటిది వెరీ నార్మల్గా ఉంటుంది. అంటే ఒకసారి ర్యాంక్ వచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఆ టైంలో యూ జస్ట్ థింక్ లైక్ అన్ ఆఫీసర్. ఆల్రెడీ మీరు 5 times ప్రిలిమ్స్ రాశారు. 5 times నేను ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్లో 100 above మార్క్స్ని తీసుకురావడం జరిగింది, విచ్ ఈజ్ మోర్ దాన్ కట్ ఆఫ్ మార్క్స్. సో నీకు ఆల్రెడీ నీ స్ట్రెంగ్స్ ఉన్నాయి.
నీ వీక్నెస్, నీ స్ట్రెంగ్త్, వీక్నెస్ అనేటువంటి అన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకొని వాటి మీద నేను వర్కౌట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా నేను నా మెంటల్ ఈ ఎంటైర్ జర్నీలో వచ్చినటువంటి మెంటల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడం జరిగింది. మనం కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి. వికాస్ గారు. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఉదయకృష్ణారెడ్డి గారు ఉన్నారు, మీ డౌట్స్ ఏంటో చెప్పండి. సరే సార్ వింటున్నారండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీ ఇంటర్వ్యూస్ మేము చాలా ఫాలో అవుతాం సార్. మేము వరంగల్ సార్. మా కొంచెం పెద్దగా మాట్లాడతారా? గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం. మొన్న రాసిన దాంట్లో అంటే 320 మార్క్స్ వచ్చాయి సార్. అంటే నేను ఓన్ గా ప్రిపేర్ అవుతున్నా సార్. అంటే నేను అంటే కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్నా అంతే. దాని నుంచి నేను ఏం కోర్సు తీసుకోలేదు, స్టడీ హాల్ తీసుకొని బుక్స్ ఓన్ గా మామూలు మెటీరియల్ తీసుకొని చదువుతున్నా సార్. నాకు గైడెన్స్ అర్థం కావట్లేదు సార్. అంటే ఎట్లా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, అంటే కూర్చుంటున్నా 10 hours కూర్చుంటున్నా స్టడీ హాల్ చదవాలని బాగా అంటే ఆతృత ఉంది, చదవాలని ఉంది. కానీ అంటే ఏ రూట్ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని నాకు కన్ఫ్యూజ్ ఉంది సార్. అది తర్వాత నేను చెప్తానండి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్ యొక్క డిమాండ్ని అర్థం చేసుకోవాలి ఒకటి. రెండోది ఎగ్జామ్కి అవసరమైనటువంటి స్కిల్స్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా, ఉంటే ఓకే ఎటువంటి వాటిని అప్గ్రేడ్ చేసుకోవాలి, లేదా లేకపోతే నేర్చుకోవాలా. మూడోది ఏంటంటే ఒక ప్రణాళిక, స్ట్రాటజీని వేసుకొని దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉండాలి. ఈ 3 అనేటువంటిది మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఈ 3 పిల్లర్స్ని అడ్రస్ చేయకుండా మీరు రోజు మొత్తం చదివినా వేస్టే. అయితే దీనికి ఫస్ట్ ఈ ఎగ్జామ్ డిమాండ్ని అర్థం చేసుకోవాలంటే ఎలా, దాన్ని అర్థం చేసుకోవాలంటే PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దాని తర్వాత సిలబస్, ఈ రెండింటిని మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని మీరు కంఠస్థం చేయండి. ఇంకా సిలబస్ని అయితే కంఠస్థం చేయాలి. అప్పుడు మీకు ఏది చదవాలి ఏది చదవకూడదు అర్థమవుతుంది. సిలబస్ని కంఠస్థం చేయటం, దాని తర్వాత PYQsని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయడం వల్ల క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏ ఏరియా నుంచి అడుగుతున్నారు, ఏ సిలబస్ నుంచి అడుగుతున్నారు, ఎంత డెప్త్లో అడుగుతున్నారు, ఈ అన్ని అంశాలు మనకి తెలుస్తాయి. అప్పుడు మీకు ఈ ఎగ్జామ్ యొక్క డిమాండ్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. తర్వాత మీకున్నటువంటి స్కిల్ సెట్ని అనాలిసిస్ చేసుకోవాలి. మీ లాంగ్వేజ్ స్కిల్స్, మీకు లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, లేకుంటే మీ నాలెడ్జ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, లేకుంటే మీకు మెమరీ స్కిల్ అనేటువంటిది ఉందా లేదా, అర్థమెటిక్ ఎబిలిటీ ఉందా లేదా, రీజనింగ్ ఎబిలిటీ ఉందా లేదా, వీటన్నిటిని మీరు అసెస్ చేసుకొని ఒకవేళ మీకు దగ్గర ఏ స్కిల్ అయితే లేదో ఆ స్కిల్ని అప్గ్రేడ్ చేయడం కోసం మీరు రకరకాల యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కోచింగ్ జాయిన్ అవ్వటమా, లేకుంటే సీనియర్ దగ్గర మెంటర్షిప్ తీసుకోవటమా, లేకుంటే ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ నోట్స్ని వాటిని తీసుకోవటం, ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. తర్వాత మూడోది కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం కోసం మనం చాలా డెడికేట్గా, డిసిప్లైన్గా ఉండాలి. దానికోసం ఏ రోజు ఏం చేయాలి అండ్ ఆ రోజులో ఏ గంటలో ఏం చేయాలని మ్యాక్రో షెడ్యూలింగ్ అనేటువంటిది చేసుకోవాలి. ఈ మ్యాక్రో షెడ్యూలింగ్ వల్ల ఏమవుతుందంటే మనం ఆ షెడ్యూల్ని అట్లీస్ట్ ఒక 80% హిట్ రేషియోతో కనుక మనం ఫాలో అయినా కానీ మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. అట్లా కాకుండా మనం రోజు 10 గంటలు ఒక బుక్ తీసుకొని ఎటువంటి ప్రణాళిక లేకుండా మన టైం అండ్ ఎనర్జీ మొత్తాన్ని దాని మీద ఇన్వెస్ట్ చేసి చదివినా కానీ ఎటువంటి ఫలితం అనేటువంటిది ఉండదు. సో దానికోసం మీరు పొమోడోరో టెక్నిక్స్ అనేటువంటి వాటిని కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఎవ్రీ 40 minutes చదివి ఒక బ్రేక్ తీసుకోవటం, తర్వాత రకరకాల యాక్టివిటీస్, మంచి పీర్ గ్రూప్, 3 ఉండేటువంటి పీర్ గ్రూప్ని మీరు తయారు చేసుకోండి, సీరియస్ ఆస్పిరెంట్స్ని. ఇలా తయారు చేసుకోవడం వల్ల మీరు 3 ఒకే టార్గెట్ పెట్టుకొని దాన్ని చదివి డిస్కషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు డిమాండ్ అర్థం చేసుకోవటం, స్కిల్స్ని అసెస్ చేసుకోవడం, వాటిని అప్గ్రేడ్ చేసుకోవటం, 3 కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, ఈ 3 ఆస్పెక్ట్స్ని అడ్రస్ చేయాలి. వీటన్నిటిని ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలి, లేకుంటే ఎటువంటి విధంగా అనాలిసిస్ చేయాలనేటువంటి వాటికి సంబంధించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని గైడెన్స్, ఫ్రీ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ వీడియోస్ చేస్తున్నాను. అదేవిధంగా చాలామంది సక్సెస్ అయినటువంటి టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రకరకాల వేదికల మీద, అంటే యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే టెలిగ్రామ్లో కావచ్చు, వాళ్ళు ఆ సజెషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని మీరు కనుక 1 రోజు 2 రోజులు టైం కేటాయించి కనుక చూస్తే మీకంటూ మీ ఓన్ స్ట్రాటజీని చార్ట్అవుట్ చేసుకోవటం, ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ విధంగా మీరు మొత్తం ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలండి. అంటే మీ సక్సెస్ జర్నీలో మీరు చెప్పినట్టుగా ఒక సీరియస్గా చదివే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్నేహం చేసి మీ జర్నీని కొనసాగించండి అని చెప్తున్నారు కదా. మీ జర్నీలో అలా ఎవరైనా ఉన్నారా? సో నా జర్నీలో నాకు ఆ ప్రిపరేషన్ అనేటువంటిది సీరియస్ ఆస్పిరెంట్ గంటా తిరుపతిరావు గారని IRS ఆఫీసర్ ఉన్నారు. సో ఆయన మాకు సీనియరు. సో నేను 2019 అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ఆయన చాలా ఇంటర్వ్యూ స్పెషలిస్ట్ అండి. ఆయన ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏం అడుగుతారు మొత్తం చెప్పగలుగుతారు. సో మన డాఫ్ బేస్ తీసుకొని ఆయన ప్రిడిక్ట్ చేస్తారు, ఈ క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్ వస్తుంది అని. తర్వాత క్వశ్చన్ అడిగిన తర్వాత కూడా ఎగ్జాక్ట్గా మనల్ని అసెస్ చేయగలుగుతారు.
ఆ విధంగా నాకు తిరుపతిరావు గారు ఇంటర్వ్యూ గైడెన్స్లో మాకు పీర్ గ్రూపు హెల్ప్ అనేటువంటిది చాలా బాగా జరిగింది. దాని తర్వాత మేము తెలుగు మీడియంలో నోట్స్ తయారు చేసేటప్పుడు మాకు సంధ్య అని చెప్పేసి ఒక పీర్ గ్రూపు ఫ్రెండ్ ఉండేవాళ్ళు. నేను 10 రకాల సోర్సెస్ నుంచి మెటీరియల్స్ని తయారు చేసేవాడిని. ఆ 10 రకాల సోర్సెస్ని రఫ్లో రాస్తే ఆమె చాలా ఫెయిర్ నోట్స్ రాసి ఇచ్చేవాళ్ళు. సో దాన్ని మేమందరం షేర్ చేసుకునేటువంటి వాళ్ళం. ఇలా మాకు మంచి పీర్ గ్రూప్, ఏ గ్రూప్ ఆఫ్ 3 పీపుల్ అనేటువంటిది మాకు ఏర్పడింది. సో దానివల్ల మ్యూచువల్గా బెనిఫిట్ అయ్యాం మేడం, మ్యూచువల్గా బెనిఫిట్ అయ్యాం. ఇప్పుడు తిరుపతిరావు గారికి 2020లో 441 ర్యాంక్, 441 ర్యాంక్ వచ్చి ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నాకు ఐఆర్ఎంఎస్ వచ్చింది అండ్ ఈ ఇయర్ ఐపీఎస్ వచ్చింది. సో సంధ్య గారు ఇంకా అటెంప్ట్ ఇస్తున్నారు. సో డెస్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ఫెయిల్యూర్స్ మేమిద్దరం మళ్ళీ వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా పీర్ గ్రూప్ అనేటువంటి మెయింటైన్ చేసుకోవాలి మేడం. సార్ లాస్ట్ ఇయర్ మీకు వచ్చిన ర్యాంక్తో మీకు మంచి ఉద్యోగం అయితే వచ్చింది, కానీ ఆ ఉద్యోగం చేస్తూ ఐఆర్ఎంఎస్ రైల్వేకి సంబంధించిన ఉద్యోగం చేస్తూ కూడా చదువుకుని మళ్ళీ ఈ ఏడాది 350వ ర్యాంక్ని క్రాక్ చేశారు. సో ఈ చదువుని మరి ఉద్యోగాన్ని రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు? మీరు ఉద్యోగం చేస్తున్నారు, 780వ ర్యాంక్కి సంబంధించి మీరు రైల్వేలో మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తూ ఇప్పుడు మళ్ళీ ర్యాంక్ క్రాక్ చేశారు. అంటే అసలు మామూలుగానే దాన్ని చాలా కష్టపడాలి సివిల్స్ అంటే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, మీరు ఉద్యోగం చేస్తూ కూడా దీన్ని ఏ విధంగా మేనేజ్ చేశారు? స్టడీస్, జాబ్ రెండు కూడా. నేను ఈ స్టడీస్ అండ్ జాబ్ రెండు అనేటువంటిది ఇప్పుడే నుంచే కాదు మేడం, నేను పోలీస్ కానిస్టేబుల్ ఉన్నప్పటి నుంచి కూడా ట్యాకిల్ చేయడం అనేటువంటిది జరిగింది. అదే మనకి ఏ జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మనం డిమాండ్ ఆఫ్ ద జాబ్ అనేటువంటిది ఏ టైమింగ్స్లో ఉంటుంది అనేటువంటి దాన్ని మనం ప్రాపర్గా అసెస్ చేసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే మనకి టైం మేనేజ్మెంట్ ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ మేడం. ఆ టైం మేనేజ్మెంట్ ఎలా మైక్రో షెడ్యూలింగ్ అండ్ మైక్రో షెడ్యూలింగ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా ఒక యాస్పిరెంట్ ఫుల్ టైం కూర్చొని చదువుతున్నటువంటి యాస్పిరెంట్ ఫోకస్గా ఒక 10 hours చదువుతారు అనుకుంటే, సో ఆ వీక్ మొత్తం ఒక 6 days 60 గంటలు చదువుతారు. 6 days చదివితే 60 గంటలు చదువుతారు. అదే 8 hours జాబ్ చేసేటువంటి వాళ్ళు ఎఫిషియెంట్గా డైలీ ఒక 5 hours ఇవ్వగలుగుతారు. వాళ్ళు జాబ్ చేస్తూనే 5 hours. ఈ 5 hours 6 30 గంటలు వాళ్ళు ఆ 6 days అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే వీకెండ్ ఉంటుందో ఆ వీకెండ్ని బాగా ప్లాన్ చేసుకోవాలి. వీకెండ్లో మనం ఎక్కువ టైం ఒక 10 hours ఇంకా ఎక్కువ 12 hours కూడా మనం ఇస్తే అప్పుడు ఒక 42 hours అనేటువంటిది అవుతుంది. అంటే రెగ్యులర్గా చదివే వాళ్ళకి వీళ్ళకి కొంచెం డిఫరెన్స్ అనేటువంటిదే ఉంటుందన్నమాట. అంటే ఒక 18 hours. అయితే ఈ 18 hours కూడా మనం ఎలా చేయొచ్చు అని అంటే, మనం జర్నీ టైంలో ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాము ఇట్లాంటి జర్నీ టైంలో కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూసుకోవచ్చు, లేదా కరెంట్ అఫైర్స్ పాడ్కాస్ట్ అనేటువంటిది వినొచ్చు. తర్వాత ఇప్పుడు వేరియస్ యాప్స్ అనేటువంటివి వచ్చాయి. ఎవ్రీ యాప్లో కూడా పీడిఎఫ్ రీడర్ అనేటువంటిది వచ్చేసింది. ఆ పీడిఎఫ్ రీడర్ని కనుక మనం ఆ యాప్లో ఇన్స్టాల్ చేసుకొని మెటీరియల్స్ దానిలో ఇస్తే అది రీడింగ్ అలౌడ్ అనేటువంటిది వస్తుంటుంది. దాంతోపాటుగా మనం ఏం చేయొచ్చు అంటే సాఫ్ట్ కాపీస్, ఇప్పుడు అన్ని బుక్స్కి సాఫ్ట్ కాపీస్ అనేటువంటి ఉండటం అనేటువంటిది జరిగింది. ఈ సాఫ్ట్ కాపీస్ పెట్టుకుని నేను బేసిక్గా ఏం చేసేవానంటే, మనం వర్క్ చేస్తున్నా కానీ కొన్నిసార్లు టైర్డ్ అయిపోతాం, వీ నీడ్ బ్రేక్. ఆ బ్రేక్లో ఏంటంటే 2-3 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. సీసాట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి ఎంసీక్యూ క్వశ్చన్స్ని. సో ఆ 10 minutes బ్రేక్లో మనం ఆ విధంగా చేయొచ్చు. ఇలా ఎఫిషియెంట్గా టైం మేనేజ్మెంట్ అనేటువంటి దాన్ని చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ మా బ్యాచ్మేట్ ఉన్నారు చందనా జాహ్నవి గారు, ఆమె ఈవెన్ జర్నీ టైంలో కూడా చదవటం అనేటువంటిది చేసేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ ఇంకొకటి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మనం కనుక ఎర్లీ మార్నింగ్ 3:30 కనుక వేకప్ మార్నింగ్ లేవగలిగితే మనకి ఆ మంత్ మొత్తంలో ఒక 90 hours ఎక్స్ట్రా యాడ్ అవుతాయి డేకి. సో నేను 3:30 అనేటువంటిది లేవటం జరిగేది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర మేలుకోవటం, 3:30 మేలుకోవటం వల్ల నాకు 3 hours 4 hours ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. సో ఈ యాక్టివిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అనేటువంటిది. స్కెడ్యూల్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకునే వాళ్ళు? అంటే 3:30కి లేస్తున్నారు, ఓకే ఫైన్. ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారంటే, అంత ఎర్లీగా లేచినప్పుడు ఎర్లీ టు బెడ్ అంటే 9 o'clock వెళ్ళి పడుకోవాలి కదా అని చెప్పి అనుకుంటారు. మరి ఏ విధంగా చదువుకోవడానికి మీరు టైం టేబుల్ రెడీ చేసుకునే వాళ్ళు? సో మనం 3:30 నుంచి 6:30 or 7:30 వరకు కూడా మనం చదువుకోవచ్చు. 4 hours తర్వాత మనం రిఫ్రెష్ అయిపోయి, సో 7:30 నుంచి 8:30 మధ్యలో మనం రిఫ్రెష్ అయిపోవటం, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసుకొని
తర్వాత మళ్ళీ ఇంకొక 1 అవర్ని కూడా మనం టైంని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఆఫీస్కి కానీ వర్క్కి కానీ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత మనకి లంచ్ ఈ బ్రేక్లో మనం కొన్ని ఎఫిషియెంట్గా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత లంచ్ బ్రేక్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా మనం ఎఫిషియెంట్గా టైంని యాక్చువల్గా ఆఫీస్లో ఏమవుతుంది లంచ్ చేసిన తర్వాత కొంచెం చిట్ చాట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ టైంలో కూడా మనం బుక్ని క్యారీ చేసుకుంటూ సాఫ్ట్ కాపీస్ క్యారీ చేసుకుంటూ యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసిన తర్వాత మనం ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా ఒక 40 మినిట్స్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చేయటం అనేటువంటి చేసిన తర్వాత మళ్ళీ రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ మనం కూర్చొని మనం 9-9:30 వరకు కూడా చదువుకొని మనం డేని కంక్లూడ్ చేస్తే బాగుంటుంది. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ప్రాపర్గా ఉండదండి. మనం ఏమనుకుంటామంటే ఓకే ఆ 1 అవర్ మనం చదువుకోవచ్చు కదా అనుకుంటాం. కానీ ఆ 1 అవర్ కాకుండా ఆ 40 మినిట్స్ కనుక మనం ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ అనేటువంటిది 3 times పెరుగుతుందండి. మనకున్న 24 hours-లో 18 hours కనీసం చదివితేనే మనం క్రాక్ చేస్తాం సివిల్స్ అని చెప్పి సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది అనుకుంటూ ఉంటారు. చాలా కఠోర శ్రమ ఉంటుంది, చాలా డిస్టర్బ్ అవ్వకుండా చదువుకోవాలనుకుంటూ కూడా ఉంటారు కదా, మీరేం చెప్తారు ఈ విషయం? అయితే మనం 18 hours చదవాల్సిన పని లేదండి. అది ఏంటంటే అది జమానా కాలంలో జరిగేటువంటిది. ఇప్పుడు మనకి రిసోర్సెస్ అవైలబిలిటీ లేనప్పుడు సో అన్ని స్టాండర్డ్ బుక్స్ చదవాలి, వాటి నుంచి నోట్స్ రాసుకోవాలి, లేకుంటే న్యూస్ పేపర్ చేసుకోవాలి, వాటి నుంచి నోట్స్ రాసుకోవాలి. తర్వాత ఇలా జమానా అంటే ఓల్డెన్ ఏజ్లో మనం చేయలేని అంత హెక్టిక్ వర్క్ అనేటువంటిది ఉండేదండి. అయితే ఇప్పుడు అడ్వాన్స్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎరాలో అంత ఎక్కువ శ్రమ మనం పడాల్సిన అవసరం లేదు. అయితే మనం 14 hours 15 hours చదవాల్సింది ఎప్పుడు అంటే ఎగ్జామ్కి ఒక 2 months ఉందనగా మనం 14 hours 15 hours కూడా ఇంటెన్సివ్గా చదవాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే మనం ఫార్మేటివ్ ఇయర్స్ కెరీర్ అనేటువంటిది అంటే ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ లెర్నింగ్ చేస్తుంటాం కదా, ఆ లెర్నింగ్ చేసే టైంలో మనం ఫార్మేటివ్ డేస్ అంటాం. ఆ టైంలో కూడా మీరు ప్యాషనేట్గా 12 hours 11 hours అనేటువంటిది పెట్టి మీ సబ్జెక్ట్ బాగా నేర్చుకునేంత వరకు ఆ ఎఫర్ట్ పెట్టాలి. సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడానికి ఒక 1 year కనీసం పడుతుంది. ఆ 1 year పట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనం అప్డేట్ చేసుకోవటమే ఉంటుంది. అప్పుడు ఆ అప్డేట్ చేసుకోవటం అనేటువంటిది డైలీ 4 hours 5 hours 6 hours ఇట్ డిపెండ్స్ మన ఎఫిషియన్సీ ఫోకస్ని బట్టి డైలీ 5 hours 6 hours పెట్టుకున్నా సరిపోతుంది. థింక్ స్మార్ట్ బీ స్మార్ట్ అంటే బీ స్మార్ట్. అయితే దీంతో పాటుగా మనకి నోట్ మేకింగ్ తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించి ఆల్రెడీ మనకి కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ కొన్ని వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో వాటిలో. దాంతోపాటుగా మనకి ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని మనం ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలనుకోండి. అంతకుముందు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాట్ జీపీటీ ఉండేది కాదు. అప్పుడు నేనేం చేశాను, లక్ష్మీకాంత్ అనే ఒక పాలిటీ బుక్ని తీసుకొని దాన్ని చదివి ఫస్ట్ రీడింగ్ ఇచ్చి సెకండ్ రీడింగ్ ఇచ్చి థర్డ్ రీడింగ్లో నాకు అర్థమైన తర్వాత దాన్ని నేను నోట్ మేకింగ్ అనేటువంటిది చేశాను. కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. లక్ష్మీకాంత్ అనేటువంటి బుక్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని ఆ పీడిఎఫ్ని కనుక చాట్ జీపీటీకి ఇచ్చేసేసి దాని నుంచి సమ్మరీ తయారు చేయమంటే వితిన్ 5 minutes మనకి సమ్మరీ అనేటువంటిది వచ్చేస్తుంది. నేను నెక్స్ట్ అదే అడగబోతున్నాను. టెక్నాలజీ దినాభివృద్ధి చెందిపోతుంది, మనం దాని మీదే బేస్ అయ్యి మన లైఫ్ అంతా కూడా లీడ్ చేస్తున్నాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా వితౌట్ టెక్నాలజీ ఏ పని చేయలేమేమో అన్నట్టుగా తయారైపోయింది. మరి ఈ జర్నీలో టెక్నాలజీని మీరు ఏ విధంగా యూజ్ చేసుకున్నారు, ఎంతవరకు హెల్ప్ అయింది? టెక్నాలజీని నేను ఎవ్రీ ఆస్పెక్ట్ ప్రిలిమినరీ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ అన్ని ఆస్పెక్ట్లో నేను యూజ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మీకు చెప్పినట్టు షార్ట్ నోట్ మేకింగ్ కోసంగా మనం ఎర్లియర్ నేను హ్యాండ్ రిటన్ నోట్స్ రాసేది. కానీ ఈ ఇయర్ పొలిటికల్ సైన్స్ నాకు లాస్ట్ ఇయర్లో నాకు ఎక్కువ ర్యాంక్ రావడానికి కారణం ఏంటంటే పొలిటికల్ సైన్స్లో నేను అనుకున్నట్టుగా మార్కులు అనేటువంటి రాలేదు పేపర్ 2లో. సో ఈ ఇయర్ నేను ఏం చేశానంటే మార్కెట్లో దొరుకుతున్నటువంటి ద బెస్ట్ నోట్సెస్ ద బెస్ట్ స్టాండర్డ్ బుక్స్ని తీసుకొని వాటిని చాట్ జీపీటీకి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇచ్చిన తర్వాత దాని నుంచి సమ్మరీ తయారు చేసుకున్నాం. దాని తర్వాత చాట్ జీపీటీకి ఇచ్చి కొన్ని ఎగ్జాంపుల్స్ని డెరైవ్ చేయమన్నా అక్రాస్ ద వరల్డ్. అవి చాట్ జీపీటీ ఆ ఎగ్జాంపుల్స్ని ఇవ్వటం అనేటువంటి జరిగింది. నేను వాటిని నోట్ చేసుకుని దాన్ని పదే రివిజన్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా నోట్ మేకింగ్ స్ట్రాటజీలు యూజ్ చేశాను. అట్ ద సేమ్ టైం ప్రిలిమినరీలో కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన దగ్గర ఫిజికల్ కాపీస్ పెట్టుకోవడం అనేటువంటి మనం ఆల్వేస్ క్యారీ చేయలేం. అయితే మనం ఆ పీవైక్యూస్ ఒక ట్యాబ్ తీసుకొని ఆ పీవైక్యూస్ని మనం ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయండి. ఆ యాప్స్లో మనం పీవైక్యూస్ని సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్వ్యూస్కి అయితే నేను ఏం చేసామంటే మాక్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో ఆ మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటి వాటిని ప్లే చేసేవాడిని. ఆ మాక్ ఇంటర్వ్యూస్ ప్లే చేసిన తర్వాత
ఆ మాక్ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ప్యానల్ మెంబర్స్ ఒక క్వశ్చన్ అడిగితే నేను దాన్ని పాజ్ చేసి దానికి నేను ఒక ఆన్సర్ని ఇవ్వటం అనేటువంటిది జరిగేదండి. ఆ విధంగా నేను ఎక్కువ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది జరిగింది ఇంటర్వ్యూ కోసం. ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైందంటే ఇంటర్వ్యూలో ప్రతిసారి నేను టాపర్స్ వచ్చేటువంటి మంచి స్కోర్ని నేను తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సునాయాసంగా చాలా కాన్ఫిడెన్స్ తోటి నేను ఇంటర్వ్యూ బోర్డ్ని ఫేస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు సివిల్స్కి మేము ప్రిపేర్ అవుతున్నాము అని వాళ్ళు అనుకోగానే బుక్స్ విషయంలో వాళ్ళకి క్లారిటీ కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏ బుక్స్ చదవాలి, ఎలాంటి బుక్స్ని ఎంపిక చేసుకోవాలి అని మీరేం చెప్తారు? సో బుక్ లిస్ట్, చూసింగ్ ద బుక్ లిస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఇప్పుడు మార్కెట్లో ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇందాక మన టెక్నాలజీ అడ్వాన్స్ అవడం వల్ల మనకు అయ్యే హెల్ప్ గురించి, బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు దాని టెక్నాలజీ అవ్వటం వల్ల, బాగా యాక్సెసిబిలిటీ రావడం వల్ల అయ్యే డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ఏది చదవాలి, ఏది చదవకూడదు. మార్కెట్లో ఒక సబ్జెక్ట్ మీద 50 బుక్కులు ఉంటాయి. సో మనం అలా చేయకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ NCERT బుక్స్ ఉంటాయి, NCERT ఆ బుక్స్ తీసుకొని ఫస్ట్ వాటిని చదవాలి. వాటిని చదివి ఒక సమ్మరీ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. తర్వాత మార్కెట్లో దొరికే ఎనీ 2 స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి దాన్ని, ఒకటేమో చదవటానికి, ఇంకోటేమో రెఫరెన్స్ కోసం తీసుకోవాలి. అది తీసుకొని ఒక స్టాండర్డ్ బుక్ని తరోగా చదివి మనం ఏవైతే సబ్జెక్ట్ వైజ్ NCERTs నోట్స్ చేసుకున్నామో ఇదే సబ్జెక్ట్ని మళ్ళీ దాంట్లో నోట్స్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక సబ్జెక్ట్కి ఒక నోట్సే మనం తయారు చేసుకోవాలి, ఒక నోట్స్. దాన్నే పదే పదే రివిజన్ చేస్తూ అప్డేట్ చేసుకుంటూ పోవాలి. ఈ విధంగా బుక్ లిస్ట్ అనేది లిమిటెడ్గా పెట్టుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు బుక్ లిస్ట్, NCERT క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు, క్లాస్ 6 నుంచి 12 వరకు ఏవైతే ఉందో ఆ క్లాస్ 6 నుంచి 12 వరకు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ ఈ బుక్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు స్టాండర్డ్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అయితే జాగ్రఫీకి వచ్చినట్లయితే GC లియాన్ అనేటువంటి ఒక బుక్ ఉంటుంది, GC లియాన్, ఆ బుక్ని తీసుకోవాలి. తర్వాత హిస్టరీకి వచ్చినట్లయితే హిస్టరీ కరీం సార్ యొక్క బుక్ అనేటువంటిది ప్రామాణికమైన గ్రంథం ఉంటుంది. సో దాని తర్వాత NCERT ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది హిస్టరీకి వచ్చినట్లయితే. తర్వాత పాలిటీకి వచ్చినట్లయితే లక్ష్మీకాంత్ అనేటువంటి స్టాండర్డ్ బుక్ ఉంటుంది. దాని తర్వాత బేర్ యాక్ట్ అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, అది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ లా వాళ్ళ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ లా డిపార్ట్మెంట్లో PDF అనేటువంటిది దొరుకుతుంది, దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎన్వైర్మెంట్కి వచ్చినట్లయితే NCERTలో బేసిక్ ఫంక్షన్స్ చదివిన తర్వాత ఇప్పుడు మార్కెట్లో 2 బుక్స్ ఉన్నాయండి. ఒకటి PMF IAS అనేటువంటి ఒక బుక్, రెండోది శంకర్ IAS అనేటువంటి బుక్. ఈ రెండింటిలో ఏదైనా ఒక బుక్ని మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. తర్వాత మళ్ళీ ఎకానమీకి వచ్చినట్లయితే మనం NCERTస్ చదువుకోవడంతో పాటుగా NCERTతో మృణాల్ అనేటువంటి ఒక బుక్ ఉండేదండి, మృణాల్ అనేటువంటి బుక్ మనం తీసుకొని స్టాండర్డ్ బుక్గా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా దాంతోపాటుగా ఎకనామిక్ సర్వే, బడ్జెట్, వీటన్నిటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకొని ఒక షార్ట్ నోట్స్ అనేటువంటిది మన ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఎందుకనంటే మన ఈ బుక్స్ అన్నీ చదవాలంటే ఇంత పైలప్ అయిపోతుంది. ఆ పైలప్ మళ్ళీ మనం ఎగ్జామినేషన్కి ఒక రోజు ముందు మనం చదవాల్సి ఉంటుంది. అసలు లక్ష్యం పెట్టుకున్న తర్వాత వీళ్ళందరి మైండ్స్లో మెదలేది ఆ బుక్సే. ఇన్ని బుక్స్ చదవాలా, ఇన్ని గంటలు చదవాలా, వీటిని ముందు పెట్టేసుకొని ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తారు, భయపడిపోతారు. సరే, నోట్స్ ప్రిపరేషన్ కి సంబంధించి మనం మాట్లాడదామండి. బిఫోర్ దాట్ మనం అసలు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సంబంధించి మీరు నోటీస్ చేయండి, అసలు ఏంటి వీటి మధ్యన ఉన్న డిఫరెన్స్? ప్రిలిమ్స్ లో MCQ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి మేడం, MCQ బేస్డ్ క్వశ్చన్స్. అయితే ప్రిలిమ్స్లో CSAT అండ్ జనరల్ స్టడీస్ 2 పేపర్లు ఉంటాయి. అయితే అందరూ ఎక్కువ డిఫికల్టీ ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్. ప్రిలిమినరీలో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్గా ఉంటుంది. సో ఆ డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ తెలియాలి అండ్ ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు. సో అంత డిఫికల్ట్గా ఉంటుంది. రెండోది మెయిన్స్లో మన డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మన అనలిటికల్ స్కిల్స్, మన ఆర్టికులేషన్ స్కిల్స్ అండ్ మన క్రిటికల్ వ్యూ అనేటువంటిది, మన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నామా అండ్ మల్టీ డైమెన్షనల్గా మనం థింక్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ దాంట్లో టెస్ట్ అవుతాయి. తర్వాత మనకి కొన్ని క్వశ్చన్స్ హైపోథెటికల్ క్వశ్చన్స్ ఇచ్చి కేస్ స్టడీస్ అంటారు, వాటిని టెస్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రిలిమినరీలో ఇప్పుడు మీకు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే కొట్టే తెచ్చా అన్నట్టు ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనం ఏదైనా ఒక దాన్ని చూసి గుర్తుపట్టగలిగేంత నాలెడ్జ్ని గెయిన్ చేయాల్సి ఉంటుంది డెప్త్ తోటి. రెండోది అదే డెప్త్ తోటి మనం రాయగలగాలి, విశ్లేషించాలి. రెండోది ఇది ఎక్కడ మనం రాసిందే ఆన్సర్ అవుతుంది. మూడోది ఇంటర్వ్యూలో
వెంటనే ఎక్కడైనా మనకి 3 hours టైం ఉంటుంది, ప్రిలిమినరీ 2 hours టైం ఉంటుంది, కానీ ఇంటర్వ్యూలో అన్ని సెకండ్స్లోనే టైం ఉంటుంది. ఓన్లీ 3 seconds 4 secondsలోనే మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మీకు ఈ ప్రాథమిక అంశాల పట్ల మరియు ఈ క్రిటికల్ వ్యూ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఈ రెండు కలిపి ఉంటేనే మీరు ఒక అంశం పైన మాట్లాడగలుగుతారు. సో ఈ విధంగా మీ నాలెడ్జ్ అనేటువంటిది చాలా డీప్ రూట్, ఇన్ఫర్మేషన్ తెలియాలి, అనాలిసిస్ తెలియాలి. ఈ రెండు తెలిస్తేనే మీరు ఇంటర్వ్యూని ఫేస్ చేయగలుగుతారు. ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుందండి, ప్రిలిమినరీ, మెయిన్స్ అనే ఇంటర్వ్యూ. 3 గంటలు కాస్త 2 గంటలు అయిపోయింది, 2 గంటల నుంచి 2 నిమిషాలకు వెళ్ళిపోయింది. 2 నిమిషాలు ఇంకా సెకండ్స్లోకి 2 secondsలో మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇంత వాస్ట్ నాలెడ్జ్ని ఏ విధంగా గెయిన్ చేశారు? సో ఇది చెప్పాను కదా మేడం, నోట్స్ మేకింగ్ తయారు చేయడం ఒకటి, దాన్ని పదే రివిజన్ చేయడం, న్యూస్ పేపర్ తోటి డైలీ అప్డేట్స్ అనేటువంటి చేసుకోవడం. అయితే ఇక్కడ ఎక్కువ మంది న్యూస్ పేపర్ చదవటంని డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు, కొత్తగా, ఎస్పెషల్లీ బిగినర్స్. న్యూస్ పేపర్ని సింపుల్గా ఎలా చదవాలి అంటే, ఫస్ట్ మీకు న్యూస్ పేపర్ చదవగానే వెంటనే అన్ని తెలుస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు సిలబస్ చదవాలి, సిలబస్లో ఉన్న టాపిక్స్ని చదువుకోవాల్సి ఉంటుంది. అది చదువుకున్న తర్వాత మీకు ఆ సిలబస్లో చదివినటువంటి ఉన్న టాపిక్స్ని మీరు న్యూస్లో చదివిన తర్వాత మీరు షార్ట్ నోట్స్ ఒకటి రాసుకోవాలి. జస్ట్ ఈ న్యూస్ ఇక్కడ రిపోర్ట్ చేయబడింది అని చెప్పి ఒక A4 షీట్లో రాసుకోవాలి. సింగిల్ A4 షీట్, ఒక రోజుకి ఒక A4 షీట్లోనే ఉండాలి న్యూస్ అంతా. దాని తర్వాత అవి మనం చదివినప్పుడు న్యూస్ పేపర్ చదివి ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి సినాప్సిస్ చదివితే ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో రివ్యూ అవుతుంది, ఓకే ఆ న్యూస్ ఇది చదివాం కదా అన్నట్టు. అట్లా అయిన తర్వాత మంత్లీ ఒక మ్యాగజైన్ తీసుకోవాలి. ఆ మ్యాగజైన్ అనేటువంటి దాంట్లో డీటెయిల్డ్గా ఇచ్చుంటారు. న్యూస్ పేపర్లైనా కొంచెమే ఇచ్చుంటారు, కానీ మంత్లీ మ్యాగజైన్లో మీకు బ్రీఫ్ అంటే డీటెయిల్డ్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అనాలిసిస్ ఏంటి మొత్తం ఇస్తారనమాట. ఈ విధంగా లేయర్ బై లేయర్ మనం చదువుకుంటూ వెళ్ళాలి న్యూస్ పేపర్. దానివల్ల ఫస్ట్లో ఆస్పిరెంట్స్ 5 hours 4 hours అవుతారు, కానీ మనం సిలబస్ తెలిసిన తర్వాత ఏం చదవకూడదు తెలిసిన తర్వాత, ఆ న్యూస్ పేపర్ చదివే టెక్నిక్ తెలిసిన తర్వాత 15 to 20 minutesలో మనం న్యూస్ పేపర్ని ఫినిష్ చేయొచ్చు. ఆప్షనల్ సబ్జెక్ట్ గురించి చెప్పండి. ఆప్షనల్ సబ్జెక్ట్ నాది పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. సో నాది పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకోవడానికి ఉన్న రీజన్ ఏంటంటే, నేను BA ఇంగ్లీష్ లిటరేచర్, ఆ టైంలో కూడా నాకు సబ్జెక్ట్లో పొలిటికల్ సైన్స్ అనేటువంటిది ఉంది. తర్వాత మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి MA పొలిటికల్ సైన్స్ చేశాను. తర్వాత IGNOU ఓపెన్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ అనేటువంటి చేశాను MA. అయితే పొలిటికల్ సైన్స్ చాలా డైనమిక్ సబ్జెక్ట్ అండి. సో ఫిలాసాఫికల్ ఫౌండేషన్ ఉంటుంది, స్టాటిక్ ఉంటుంది, డైనమిక్ ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటివి ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో టెర్రర్ అటాక్ జరిగింది. సో ఈ టైంలో ఇండియా ఏం చేసింది, దానికి రెస్పాన్సివ్గా పాకిస్తాన్ ఏం చేసింది, దీనికి కొన్ని థియరీస్ ఉంటాయి. ఇలా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి నేను పొలిటికల్ సైన్స్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. ఈ పొలిటికల్ సైన్స్ తీసుకున్న తర్వాత దాన్ని ఏదైనా ఆప్షనల్ అనేటువంటిది ఒక తీసుకోవాలంటే ప్యాషన్ ఎక్కువ ఉండాలండి. ప్యాషన్, మార్క్స్ కోసం చదివితే 1 year అవుతాం, 2 years అవుతాం. ఇప్పుడు నేను 2019 నుంచి 25 వరకు ఒకటే సబ్జెక్ట్ని మల్టిపుల్ టైమ్స్ చదవాల్సి వచ్చింది. అలా ప్యాషన్ ఉంది కాబట్టి నేను ఆ పొలిటికల్ సైన్స్ అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది మేడం. ఓకే, హ్యాండ్ రైటింగ్కి సంబంధించి చెప్పాలి. హ్యాండ్ రైటింగ్కి కూడా కొన్ని టిప్స్ ఉంటాయని నేను విన్నాను, మరి మీరేం టిప్స్ ఇస్తారు? హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సివిల్ సర్వీసెస్లో హ్యాండ్ రైటింగ్ బాగలేకపోతే మనం సివిల్ సర్వీసెస్ సాధించలేమని చాలా అపోహ ఉందండి. అది నిజం కాదు. హ్యాండ్ రైటింగ్ అనేటువంటి అందరూ ఏం చెప్తారంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అని చెప్తారు. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అంటే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ కాదు, ఆన్సర్ని ఎలా థింక్ చేయాలి, ఎలా రాయాలనేటువంటి ప్రాక్టీస్. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాండ్ రైటింగ్ అనమాట. సో హ్యాండ్ రైటింగ్ బాగలేకపోయినా మనం సివిల్స్ సాధించవచ్చు, కానీ అది మనకి చదవటానికి అర్థమయ్యేంత విధంగా మనకి లెజిబుల్గా ఉండాలి. అయితే హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్గా ఉంటే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు అనంటే ఎగ్జామినర్ యొక్క పనిని మనం కొంచెం సులభం చేయగలుగుతాం. దీనికోసంగా నేను నా హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండేది కాదు, నేను రాసింది అర్థమయ్యేదే కాదు. దీనికోసంగా నేను ఏం చేశానంటే సప్తస్వరాలు అనేటువంటి మల్లికార్జున్ గారు చెప్పారు అనమాట. అక్షర సప్తస్వరాలు అంటే 0ని ఇట్లా క్లాక్ వైజ్ రాయాలి, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ రాయాలి, రాసిన తర్వాత మళ్ళీ రైట్ స్ట్రోక్ ఒకటి, లెఫ్ట్ స్ట్రోక్ ఒకటి ఇవ్వాలి, తర్వాత దాన్ని తలకట్టు అనేటువంటిది ఇవ్వాలి, తర్వాత దాన్ని శ్రీ అనేటువంటి ఒక అక్షరాన్ని రాయాలి. ఇలా ఈ అక్షర సప్తస్వరాలు వీటిని మనం ప్రాక్టీస్ చేయటం వల్ల రోజు మనకి ఆన్సర్ రైటింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఈ అక్షర సప్తస్వరాలను ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఫస్ట్ మనం చెక్ బుక్స్ ఉంటాయి, అంటే 4 బాక్సులు ఉండేటువంటి బుక్ ఉంటుంది, దాంట్లో మనం రాయాలి. తర్వాత మళ్ళీ మనం 4 రూల్స్లో రాయాలి, తర్వాత మళ్ళీ డబుల్ రూల్స్లోకి రావాలి, డబుల్ రూల్స్లో నుంచి సింగిల్ రూల్లోకి రావాలి, సింగిల్ రూల్లో నుంచి మనం వైట్ పేపర్లోకి రావాలి. ఈ విధంగా మనం ట్రాన్స్లేషన్ అనేటువంటిది మెయింటైన్ చేస్తే హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది చాలా బాగా వస్తుంది. సో హ్యాండ్ రైటింగ్ చాలా లెజిబుల్గా ఉంటే మనకి ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ ప్రాక్టీస్ అంతా ఎప్పుడు చేశారు మరి? నేను ప్రిపరేషన్ టైంలోనే ఫస్ట్ నా అటెంప్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను క్వశ్చన్స్ రాసి పంపిస్తే ఎవరికి అవి అర్థమయ్యేది కాదు.
ఇంకా మనం ఎగ్జామ్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా రాయాల్సి ఉంటుంది 3 అవర్స్లో. అంటే క్వశ్చన్కి 7 minutes ఉంటుంది ఒక క్వశ్చన్, 10 marks క్వశ్చన్కి, అండ్ 15 marks క్వశ్చన్కి 11 minutes ఉంటుంది. 7 minutes 11 minutes అంటే అంత టైంలోనే ఆ క్వశ్చన్ ఫినిష్ చేయాలి అంతే. అలా చేయకపోతే మళ్ళీ మనం క్వశ్చన్స్ వదిలిపెట్టడం జరుగుతుంది. నేను ఆ ప్రాక్టీస్ అనేటువంటి ఫస్ట్ అటెంప్ట్లో చేయలేదు. అప్పుడు ఫస్ట్ అటెంప్ట్ చేయకపోవడం వల్ల నేను ఫెయిల్ అయ్యాను 9 marksతో. తర్వాత నేను ఎప్పుడైతే రిలీజ్ అయ్యానో అప్పుడు ఎగ్జామ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అయితే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు స్పీడ్ రాయడం వల్ల హ్యాండ్ రైటింగ్ కాంప్రమైజ్ అయ్యేది. అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఈ అక్షర సప్త స్వరాల ప్రాక్టీస్ చేయడం అనేటువంటి స్టార్ట్ చేశాను. అలా చేయడం వల్ల నా హ్యాండ్ రైటింగ్ చాలా లెజిబుల్గా వచ్చింది అండ్ ఫాస్ట్గా కూడా రాయగలిగాను. ఓకే, ఇప్పుడు ఇన్ని వర్డ్స్లోనే రాయాలి అన్నప్పుడు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కదా, ఈ టైంలోనే ఫినిష్ చేయాలి అన్నప్పుడు అప్పుడు ఈ ట్రిక్ వాడాలంటారు? ఖచ్చితంగా వాడాలి. ఈ మనకి మెయిన్స్లో 10 marks క్వశ్చన్ అయితే 150 words రాయాలి. 150 words కంటే ఎక్కువ రాయకూడదు. మళ్ళీ 15 marks క్వశ్చన్ అయితే 250 words రాయాలి. 250 words కంటే ఎక్కువ రాయకూడదు. ప్లస్ ఇక్కడ అందుకే ఈ ఎగ్జామ్ అనేటువంటిది స్కిల్ఫుల్ ఎగ్జామ్ అంటాను నేను. మిగతా అకాడమిక్ ఎగ్జామ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఇక్కడ మీరు క్వశ్చన్ని 7 minutesలో రాయాలి అండ్ ఇచ్చిన 2 pagesలోనే రాయాలి. ఆ 2 pagesలో కూడా మీరు 150 wordsలోనే రాయాలి, ప్లస్ అనాలిసిస్తో రాయాలి, ఫ్యాక్చువల్గా కరెక్ట్గా ఉండాలి అండ్ కాన్స్టిట్యూషనల్ యాస్పిరేషన్లో ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మార్క్స్ వస్తాయి. రైట్, ఇంటర్వ్యూ ఎలా సాగింది మీది? ఈ ఇయర్ ఇంటర్వ్యూ అనేటువంటిది నాకు ఆనరబుల్ బోర్డు చైర్పర్సన్ సంజీవ్ వర్మ గారు, IFS ఆఫీసర్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్, వారి బోర్డు అనేటువంటిది నాకు రావడం జరిగింది. సో ఇప్పటి వరకు నేను 3 interviews ఇచ్చాను మేడం. సో 2019 attempt ఇంటర్వ్యూ, 23 attempt అండ్ 24 attempt 3 interviews అనేటువంటి నేను ఇవ్వడం జరిగింది. ఈ 3 interviews నాకు కామన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ జాబ్కి మీరు ఎందుకు రిజైన్ చేశారు? సో అప్పుడు నీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కూడా నోబెల్ జాబే కదా, పబ్లిక్ సర్వీసే కదా. నేను చెప్పాను, సార్ నేను ఇట్లా ఫస్ట్ నుంచి సివిల్ సర్వీస్ ఆస్పిరేషన్తో ఉండేది, కానీ డ్యూ టు ఫ్యామిలీ కండిషన్స్ నేను ఇట్లా జాబ్ జాయిన్ అవ్వడం అయింది. అక్కడ నాకు ఒక ఇన్సల్ట్ ఈ విధంగా జరగటం వల్ల నేను ఇంకా ఛాలెంజింగ్గా తీసుకొని నేను సివిల్ సర్వీసెస్ రాయాలని చెప్పేసి ఫుల్ టైం చేయాలని చెప్పి రిజైన్ చేశానని చెప్పాను. ఓకే, అట్లా ఉంటే దాని తర్వాత ఇది నోబెల్ జాబే కదా, మీరు ఎలా మీరు సమర్థించుకుంటారు అనేటువంటిది అడగడం జరిగింది. దాంతోపాటుగా సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ గురించి అడగటం జరిగింది. తర్వాత బడ్జెట్ గురించి అడగటం జరిగింది. తర్వాత నేను కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లో పనిచేయడం వల్ల కోస్టల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయని అడగటం జరిగింది. హైదరాబాద్లో జరిగినటువంటి దిశ ఎన్కౌంటర్ ఉంది కదా, ఆ దిశ ఎన్కౌంటర్ పైన మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కామన్గా ఉన్నటువంటి నక్సలిజం ప్రాబ్లం పైన మీ ఒపీనియన్ ఏంటి అని అడగటం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దాని గురించి అడగటం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత చిన్న పజిల్స్ కూడా అడిగారు. ఆఫ్రికా నుంచి ఒక కంట్రీ, లాటిన్ అమెరికా నుంచి ఒక కంట్రీ అండ్ యూరోప్ నుంచి ఒక కంట్రీని చూస్ చేసుకోమన్నారు. నాకే ఓపెన్ చాయిస్ ఇచ్చారు. చూస్ చేసుకొని ఏ కంట్రీకి లేని స్పెషాలిటీ ఆ కంట్రీకి ఏముందని చెప్పమన్నారు. సో అలా నన్ను అడిగారు. అది లాస్ట్ క్వశ్చన్. సో అప్పుడు నేను ఆఫ్రికా నుంచి అయితే లెసోతో అనే ఒక కంట్రీ ఉంటుంది, అది డబుల్లీ ల్యాండ్ లాక్డ్ అనమాట. అంటే ఒక కంట్రీ లోపల ఇంకో కంట్రీ ఉంటుంది. సో బేసిక్గా కంట్రీస్ పక్కన ఉంటాయి. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో అదొక ఆ కంట్రీలో ఒక కంట్రీ లాగానే ఉంటుంది అనమాట. సో అది చెప్పాను నేను, లెసోతో అనే ఒక కంట్రీ. తర్వాత చిలీ గురించి చెప్పాను, లాటిన్ అమెరికాలో చాలా లాంగ్ స్ట్రెచ్ ఉంటుంది అండ్ నేరోగా ఉంటుంది అనమాట. తర్వాత గ్రీక్ కంట్రీ, యూరోప్లో గ్రీక్ గురించి చెప్పాను. సో బికాస్ మెనీ ఫిలాసఫర్స్ కేమ్ ఫ్రమ్ ద గ్రీక్. సో సివిలైజేషనల్ వాల్యూస్ అనేటువంటి అక్కడి నుంచి వచ్చాయన్నప్పుడు సో బోర్డు మెంబర్స్ కన్విన్స్ అయ్యారు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్, నన్ను ఇంటర్వ్యూలో అడిగినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు కదా, అక్కడ పిండి వంటకాలు చాలా ఫేమస్ ఉంటాయి, వంటకాలు బాగా ఫేమస్ ఉంటాయి. దాల్ అంటే పప్పుతో చేసేటువంటి ఒక 10 రకాల వంటకాల గురించి అడిగారు. అసలు మీకు వంటకాలు తెలుసా? వంటగదిలోకి వెళ్ళారా? సో అంటే నేను కాలేజీలో మెస్ సెక్రటరీగా పనిచేయడం వల్ల నాకు కొన్ని రకాల వంటకాలు తెలిసాయి. అయితే వాటిలో వాళ్ళు 10 అన్నారు కాబట్టి నేను ఓకే 10 కాకపోయినా కొన్నైనా చెప్పాలేమో అనుకున్నా, కానీ వాళ్ళు పట్టుబట్టారు 10 చెప్పమన్నారు. సో నేను అప్పుడు ఏం చెప్పానంటే, సో పప్పు, ముద్దపప్పు, సాంబారు, పప్పుచారు ఇవి చెప్పిన తర్వాత నాకు అండ్ పొంగలి ఇవి చెప్పిన తర్వాత మిగతాయి నాకు గుర్తులేదు. సో ఇంకా నేను స్వీట్ పొంగలి, తర్వాత ఆవకాయ పప్పు, వంకాయ పప్పు, సొరకాయ పప్పు ఇట్లా చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు అక్కడ బోర్డులో 2 లేడీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కౌంట్ చేస్తున్నారు, దే ఆర్ కౌంటింగ్. సో 1 2 3 అన్నట్టు. అంటే ఆ క్వశ్చన్ మనకి ఫన్నీగా అనిపిస్తుంది, బట్ ఆ క్వశ్చన్ వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే, ఒకటి మనం మెస్ సెక్రటరీగా పనిచేసినప్పుడు హౌ యువర్ మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఏంటి చేశారు. రెండోది ఏంటంటే మీరు కల్చరల్గా ఎంత సెన్సిటివిటీతో ఉన్నారు.
రెండోది జస్ట్ లైక్ దట్ మీరు మోసదూరం వెళ్ళిపోతున్నారు నుంచి వచ్చామంటే మన కల్చర్ ఏంటో మనకు తెలియకుండా మనం అక్కడ దాకా వెళ్ళడం అనేది అది ఎలా సాధ్యం అనేది వాళ్ళు ఆ మాత్రం క్వశ్చన్ చేయాల్సిందే కదా. సో అంతా మన కల్చర్ని వీటన్నిటి మనం అర్థం చేసుకుంటే అడ్మినిస్ట్రేషన్ లో మనం ముందుకెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే వాళ్ళు భయంతో ఉంటారండి. మీరు ఇప్పుడు చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూ ఆ గది లోపలికి వెళ్తుంటేనే వాళ్ళు చాలా నర్వస్ అయిపోతారు, టెన్షన్ పడిపోతారు, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. దీని అంతా కూడా మీరు ఎలా మేనేజ్ చేశారు? ఇప్పుడు అందులోకి వెళ్ళిన తర్వాత భయపడిపోయి వాళ్ళు నర్వస్ అయిపోయి బయటకు వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని కొంతమంది చెప్తూ ఉంటారు. ఉన్నాయి అటువంటి సందర్భాలు ఉన్నాయి. నాకు కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది అలా అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో నేను ఎలా ఫేస్ చేశానంటే బేసిక్గా నేను కాలేజ్ డేస్లో ఎలక్యూషన్ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్స్, డిస్కషన్ కాంపిటీషన్స్ ఏమన్నా ఉంటే వాటిలో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. దానివల్ల నాకు ఆర్టికులేషన్ స్కిల్స్ అండ్ ఎవరినైనా ఫేస్ చేసి వాళ్ళు అడిగిన సమాధానం చెప్పడం అనేటువంటి స్కిల్ అనేటువంటి అలవాడింది. అయితే మనం ఎంత స్కిల్ఫుల్గా ఉన్నా కానీ ఆ ఇంటర్వ్యూ బోర్డు రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఆ ప్రెజర్ అనేటువంటిది మౌంట్ అవుతుంది. అలా నాకు ఫస్ట్ అటెంప్ట్లో నాకు మౌంట్ అయింది ప్రెజర్. ఆ ప్రెజర్ మౌంట్ అయినప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ బయట ఏంటంటే చాలా అపోహలు ఉంటాయండి. సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ అనగానే వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు, చాలా సీరియస్గా ఉంటారు, భయపెట్టేస్తారు, దీంట్లో సైకాలజిస్ట్ ఉంటారు. ఇవన్నీ అపోహలు అండి. చాలా వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉంటారు, చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఒకవేళ మనకి ఒక ఆన్సర్ తెలియదు అంటే ఓకే ఇది తెలియకపోతే ఇంకో టాపిక్ నుంచి అడుగుతారు. అది కూడా తెలియదు ఇంకో టాపిక్ అంటే మనం తెలియదు అని చెప్పిన దాని బేస్ మీద ఆన్సర్ మనకి మార్క్స్ ఇవ్వరు. మనకి తెలుసు అని చెప్పినటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ని మనం ఎంత అనలిటికల్గా చెప్తాను, ఎంత అప్డేట్తో చెప్తాను, ఎంత మెచ్యూర్డ్గా చెప్తాను, దీన్ని అసెస్ చేసి మాత్రమే వాళ్ళు మనకు మార్క్స్ ఇస్తారు. అందరూ ఏమనుకుంటారు నాకు తెలియదు అని చెప్తే నన్ను ఇంకా తీసుకోరేమో అని భయపడతారు. బ్లఫ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు కదా. బ్లఫ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. అది వాళ్ళు అప్రిషియేట్ చేసే ఒక హైయెస్ట్ వర్చ్యూ ఏంటంటే హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మేడం. మనం కనుక బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు అందరూ ఎవ్రీ ఇండివిజువల్ రిటైర్డ్ ఇండివిజువలే ఉంటారు. సో అంటే వాళ్ళు 60 years కనీసం ఉంటాయి. 60 years అంటే 5 మెంబర్స్ ఉంటారు. 60 × 5 300 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అది. సో వాళ్ళు 300 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో వాళ్ళు మనల్ని ఈజీగా పట్టేస్తారు. బ్లఫ్ చేయడానికి ట్రై చేయకూడదు ఒకటి. రెండోది మనకి ఎంత తెలుసో అంతవరకు కరెక్ట్గా చెప్పాలి. రెండోది హానెస్ట్గా ఉండాలి. తర్వాత కాన్ఫిడెన్స్ ఎప్పుడు కోల్పోకూడదు మేడం. వాళ్ళు మనల్ని కాన్ఫిడెన్స్ కోల్పోయేటువంటి అంశాలు కూడా అడుగుతారు. సో కాన్ఫిడెన్స్ డౌన్ చేసేటట్టు అయితే ఎలా ఫేస్ చేస్తారు అనేటువంటిది ఈ విధంగా వాళ్ళు క్వశ్చన్. అలా ఏమైనా అడిగారా మిమ్మల్ని? ఎందుకంటే మీరు 3 సార్లు అటెంప్ట్ చేశారు. 3 సార్లు. సో నన్ను కాన్ఫిడెన్స్ డౌన్ చేసే దానికి నన్ను అడిగినటువంటి ఆస్పెక్ట్స్ ఏంటంటే సో మీరు పోలీస్ జాబ్ రిజైన్ చేసేసారు కదా, కానీ చాలామంది యూత్ జాబులు లేక ఇదవుతా ఉన్నారు, మీరేమో జాబ్లెస్ అంటే ఉన్న జాబ్ని వదిలేసేసి ఒక 5 years ఇట్లా ఖాళీగా ఉన్నారు, డోంట్ యూ థింక్ దట్ యు ఆర్ వేస్టింగ్ ద కంట్రీస్ రిసోర్సెస్ అన్నట్టు అడిగారు సెకండ్ అటెంప్ట్ ఇప్పుడు. సో నేను చెప్పాను లేదు సార్, ఎవరైనా యువత అనేటువంటి వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు ఫుల్లెస్ట్ పొటెన్షియల్ తోటి పనిచేయాల్సి ఉంటుంది దేశానికి. ఇప్పుడు నాకు దగ్గర పొటెన్షియల్ ఉంది, సో నేను కానిస్టేబుల్ జాబ్ రిజైన్ చేశాను. తర్వాత నా బ్యాచ్ అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు వేస్ట్ అవ్వచ్చు, నా తర్వాత బ్యాచ్ వాళ్ళు దాన్ని రీప్లేస్ చేస్తారు. కానీ నాకున్నటువంటి పొటెన్షియల్ అక్కడ కానిస్టేబుల్గా ఉంటే అక్కడే మిస్యూటిలైజ్ అయిపోవచ్చు, అంటే పూర్తిగా ఉపయోగపడకపోవచ్చు. నా దగ్గర నేను కనుక IPS IAS ఆఫీసర్గా ఉంటే నా శక్తి మేరకు ఇంకా కంట్రీ కాంట్రిబ్యూట్ చేస్తాను. సో అలాంటి ఆన్సర్స్ దే ఎక్స్పెక్ట్ అనమాట. తర్వాత మనం ఆన్సర్ చెప్తున్నప్పుడు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా, లేకపోతే ఇది ఇలా అవ్వచ్చు కదా అని కూడా అంటారు. అప్పుడు మన కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది, అరే మనం చెప్పేది తప్పేమో అని. కానీ మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్ సార్ మీరు చెప్పింది కూడా ఆ ఆస్పెక్ట్ కూడా పాయింట్ ఉంది, కానీ నాకు మాత్రం నా ఒపీనియన్ ఇది అని చెప్పి మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఎప్పుడైతే మన ఒపీనియన్ని చేంజ్ చేసుకుంటామో అప్పుడు మనం పొలిటికల్ ప్రెజర్స్ కానీ ఇతర ప్రెజర్స్ కానీ మనం లొంగిపోతామని వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మీ ఒపీనియన్ మీద మీకు ఎంత క్లారిటీ ఉంది, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే రైట్. ఇప్పుడు భాషకు సంబంధించి మనం ఇంటర్వ్యూ మొదట్లోనే మాట్లాడుకున్నాం ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనేది. సో ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం, కానీ భాషకు సంబంధించి మాట్లాడలేదు. కానీ మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కాలర్ ఉన్నారు మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి. శ్రీకాంత్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ IAS IPS అయ్యే వాళ్ళకు? సో ఆస్పిరెంట్స్ కండి? అవునండి. ఓకే. సో బేసిక్గా ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటుందంటే మనం 20 నుంచి 30 మధ్య ఏజ్ గ్రూప్లో ఉంటామండి బేసికల్గా.
20 to 30 ఏజ్ గ్రూప్లో ఉంటాం. ఈ సమయంలోనే మనం కెరీర్ బిల్డప్ కోసం పనిచేయాల్సి ఉంటుంది, కెరీర్ గ్రో చేసుకోవడం కోసం ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఏజ్లోనే మనకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి మేడం. బీట్ మొబైల్ ఫోన్ కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి వల్ల డిస్టర్బ్ అవ్వడం కావచ్చు, లేకుంటే మూవీస్ వాటికి సంబంధించి, లేకపోతే గేమ్స్, లేకపోతే ఆల్కహాల్, డ్రగ్స్, ఇటువంటి డిస్ట్రాక్షన్స్ అనేటువంటి ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి మేడం. ఇన్సెక్యూరిటీస్ అంటే అరే నేను రూరల్ ఏరియా నుంచి వచ్చాను, లేకపోతే నేను అర్బన్ ఏరియా నుంచి వచ్చాను, లేకపోతే మాకు ఫ్యామిలీ పూరు, లేకపోతే మా నాన్నగారు సపోర్ట్ చేయట్లేదు, ఆడపిల్లలకైతే తొందరగా పెళ్లి చేసేస్తారని, సో ఒకటే అటెంప్ట్ ఇచ్చారని, లేకపోతే ఇట్లాంటి ఇన్సెక్యూరిటీస్ వస్తాయి. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదు, లేకపోతే ఎన్నో ఇన్సెక్యూరిటీస్, నాకు మ్యాథ్స్ రాదు. యాక్చువల్గా నాకు ఈ ఇన్సెక్యూరిటీస్ అని నేను ఫేస్ చేశాను. సో ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నేర్చుకున్నా, మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ నేర్చుకున్నా, అంటే దానికి వర్క్ చేయాలి. అలా మనం ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ లొంగకూడదు. రెండోది ఈ ఇన్సెక్యూరిటీస్కి మనం భయపడకూడదు. సో ఈ డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేసుకోవాలి. రెండోది ఈ ఇన్సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో ఈ ఇన్సెక్యూరిటీస్ని మనం వాటిని వర్క్ చేసి వాటిని మన సెక్యూరిటీస్గా మార్చుకోవాలి. ఇలా ఈ రెండు ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకొని మనం కనుక కెరీర్ మీద ఫోకస్ చేస్తే మిగతా అన్ని ఆటోమేటిక్గా మనకి లక్ష్యం అనేటువంటిది ఈజీగా వస్తుంది. వీటన్నిటిలో హైయెస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం అనుకుంటాం అంటే మనకి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేటువంటిది ఒక ఇది ఉంటుంది మేడం. ఈ 21 నుంచి 30 మధ్యలో ఏజ్లో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోరుకుంటాం. అంటే ఇప్పుడు వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలి, లేదంటే ఒకళ్ళు మన మాట అంటే చాలా ఇంపల్సివ్గా ఎనరైజ్ అయిపోయి వీడికి బుద్ధి చెప్పాలి, ఇటువంటి అన్నీ ఇన్స్టెంట్గా కావాలని కోరుకుంటాం. కానీ మనకి కావాల్సింది పేషెన్స్, డిసిప్లిన్. ఈ పేషెన్స్తో కనుక మనల్ని మనం కాన్ఫిడెంట్గా నమ్ముకొని వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అవే వచ్చేస్తాయి. ఓపిక ఉండాలి, పట్టుదల, ఓపిక, పట్టుదల. సో ఈ మెయిన్లీ డిస్ట్రాక్షన్స్ మేడం. నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు చాలామంది మెసేజ్ చేసింది ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చదవలేకపోతున్నాను, పేదరికం వల్ల చదవలేకపోతున్నాను, మ్యారేజ్ ప్రెజర్ వల్ల చదవలేకపోతున్నాను, లవ్ ఫెయిల్యూర్ అయిపోయి చదవలేకపోతున్నాను, అండ్ నేను ఆల్కహాలిక్ అయిపోయాను, నేను ఎన్ని జాబులు రాసినా రావట్లేదు. సో ప్రాపర్ ప్లానింగ్ కూడా ఉండదండి. పిల్లలు ఏం చేస్తారంటే యూట్యూబ్లో వాటిలో చూసి వచ్చేస్తారు. సో అలా వచ్చేయటం వల్ల వీళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ తెలియదు. జస్ట్ వస్తారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి చదువుతూ ఉంటారు, కానీ ప్లానింగ్ ఉండదు, సిలబస్ కంప్లీట్ చేయలేరు, ఇలా కన్సిస్టెన్సీ ఉండదు. ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఈ ఏజ్ గ్రూప్లో మనం ఫేస్ చేస్తాం మనం. రైట్, కాలర్ ఉన్నారండి వైజాగ్ నుంచి. చక్రపాణి గారు. నమస్తే అండి, చెప్పండి. సార్ ఉదయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ యాక్చువల్లీ మీ లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఈ ఇయర్ ర్యాంక్ మెయిన్స్ లో ఏ చేంజెస్ చేశారు సార్? అంటే ర్యాంక్ ఇంప్రూవ్ అయింది కదా? అవును, అదే కొద్దిగా చెప్తారా? ఖచ్చితంగా చెప్తానండి. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్కి నేను చేసినటువంటి ఎఫర్ట్స్ ఏంటంటే యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఇయర్ తక్కువ చదివాను, కానీ రైట్ డైరెక్షన్లో చేశాను వర్క్ అనేటువంటిది. అయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నేను చేసినటువంటి మేజర్ చేంజెస్ ఏంటంటే నేను ఆప్షన్లో నాకు మార్క్స్ అనేటువంటివి తగ్గాయి. సో ఎందుకు తగ్గుతున్నాయి అనేటువంటి దాన్ని నేను అనలైజ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి నాకు నాలెడ్జ్ ఉంది. సో నేను 2 డబుల్ ఎంఏ చేశాను పొలిటికల్ సైన్స్లోనే. తర్వాత నేను గ్రాడ్యుయేషన్ టైం నుంచి చదువుతున్నాను, అంటే ఆల్మోస్ట్ 14 years నుంచి నాకు పొలిటికల్ సైన్స్ తెలుసు. అయితే నాకున్నటువంటి నాలెడ్జ్ని నేనేం చేశానంటే ప్యాషన్తో చదువుతున్నా. అంటే నాకు నాలెడ్జ్ నేర్చుకోవాలి, చాలా నాలెడ్జ్ నేర్చుకోవాలి అని ప్యాషన్తో చదువుతున్నా, కానీ నేను మార్కులు తెచ్చుకోవాలనేటువంటి ధోరణితో అంటే ప్రజెంట్ ఎగ్జామ్లో రాయట్లేదు అనమాట. అక్కడేంటి మనకు మార్క్స్ అనేటువంటి మార్క్సే ఇంపార్టెంట్. సో ఆ మార్క్స్ అనేటువంటివి మనం తెచ్చుకోవాలంటే ఎగ్జామ్లో మార్క్స్ ఓరియంటెడ్గానే మనం రాయాల్సి ఉంటుంది. సో ఆ రైటింగ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ రైటింగ్ స్టైల్ చేంజ్ చేయడం అంటే ఏంటంటే వాళ్ళు ఏది అడిగితే అది డైరెక్ట్ హిట్ షాట్ కొట్టాలి, డైరెక్ట్గా దానికే వెళ్ళిపోవాలి. దానికి బ్రీఫ్ ఇంట్రడక్షను, కంక్లూజన్స్ అనేటువంటి ఇవ్వటం అనేటువంటిది చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే కొన్ని వాల్యూ అడిషన్స్ చేయటం అనేటువంటిది జరిగింది. కొన్ని వాల్యూ అడిషన్స్ అంటే ఏంటి, మనకి సిలబస్ని తీసుకొని ఆ సిలబస్లో అందరూ ఇప్పుడు దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే అందరూ రాసేటువంటి యావరేజ్ పాయింట్స్ ఉంటాయి, కానీ కొంతమందే రాయగలిగే ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ ఉంటాయి. సో నేను దాన్ని అందరికంటే మనకి డిఫరెన్షియేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. అప్పుడు నేను టాపర్స్ కాపీస్ తీసుకొని ఆ టాపర్స్ కాపీస్లో వాళ్ళు ఎటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ అనేటువంటివి రాస్తున్నారు అనేటువంటి చూసిన తర్వాత వాటిని నోట్ డౌన్ చేసుకుని అందరూ ఏం చేస్తారంటే ఆ టాపర్స్ కాపీ నుంచి నోట్ మేకింగ్ చేశాను, ఇదే రాసి సరిపోతుంది అనుకుంటారు. కానీ ఐ పుట్ ఎక్స్ట్రా మైల్ అనమాట. టాపర్స్ కాపీ తీసుకొని వీళ్ళకంటే కూడా ఇంకా మనం బెటర్ పాయింట్స్ రాయాలి. అంటే ఇండియా అనేటువంటిది 3rd largest ఎకానమీ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని చెప్పి
4th ఎవరు, 5th ఎవరు, 6th ఎవరు, అది కూడా నేను తీసుకోవడం జరిగింది. అంటే ఆ ఎక్స్ట్రా మైల్ అనేటువంటిది నేను యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది ఒకటి. రెండోది ఏంటంటే లాస్ట్ అటెంప్ట్కి ఈ అటెంప్ట్కి నేను చేసినటువంటిది ఎక్కువ పాయింట్స్ రాశాను. సో లాస్ట్ అటెంప్ట్లో నేను మామూలుగానే ఎక్కువ పాయింట్స్ రాస్తాను. మామూలుగా ఇప్పుడు 10 మార్కులకి అయితే 10 పాయింట్లు ఉండాలి, 15 మార్కులకి అయితే 15 పాయింట్లు ఉండాలి, బేసిక్ థంబ్ రూల్. సో లాస్ట్ ఇయర్ నేను 10 మార్కులకి అయితే ఒక 15 పాయింట్లు, 15 మార్కులకి అయితే ఒక 20 పాయింట్లు అనేటువంటిది రాయడం జరిగింది. ఈ సంవత్సరం నేనేం చేశానంటే 25, 30 పాయింట్ల వరకు కూడా కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఎక్స్పీరియన్స్ ఉంది కదా. యా, సో దానివల్ల ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ డెప్త్ కంటే, మెయిన్స్లో క్వశ్చన్ డెప్త్ కంటే కూడా విడ్త్ అంటే మల్టీ డైమెన్షన్స్లో రాయడం వల్ల ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో దాన్ని నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యాను, దీంతో పాటుగా నాకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అంతకుముందు నేను మెంటర్షిప్ లేకుంటే ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేయించుకుంటున్న ఫ్యాకల్టీ వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడో జమానా 10 సంవత్సరాల క్రితం ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇప్పుడు ఏం చేశానంటే నాకు ర్యాంకర్స్ గ్రూప్ తోటి నాకు యాక్సెస్ వచ్చింది. సో 3rd ర్యాంకర్ అనన్య రెడ్డి గారు, అక్కడి నుంచి నాకు చందన జాహ్నవి గారు కానీ, అఖిల్ బుద్ధి కానీ, లేకుంటే మా ఫ్రెండ్స్ నాగభరత్ అండ్ వాళ్ళందరూ ఏమేం చేశారు మెయిన్స్కి. అండ్ రాహుల్ జయసింహారెడ్డి ఉన్నారు, ఆయన ఇప్పుడు IPS ట్రైనింగ్లో ఉన్నారు. నౌ హీ గాట్ డబుల్ డిజిట్ ర్యాంక్ అనమాట. సో ఆయన ఏం చేశారు, వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని అప్పుడు నేను అనుకున్న దానికి ప్లస్ వీళ్ళు చెప్పిన దాన్ని తీసుకొచ్చి ఆ ఎఫర్ట్స్ని రైట్ డైరెక్షన్లో పెట్టేశారు అనమాట. సో దానివల్ల నాకు హ్యూజ్ అంటే ఆల్మోస్ట్ 300 ర్యాంక్స్ అనేటువంటి ఇంప్రూవ్ అయిపోయినాయి. కాలర్ ఉన్నారండి సూర్యాపేట నుంచి, నిఖిత గారు. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి. హలో హలో, వినిపిస్తుందా మ్యామ్? చెప్పండి నిఖిత. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్ ఏంటో చెప్పండి. నేను ఇప్పుడు 11th స్టాండర్డ్ చదువుతున్నాను, అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఐ వాంట్ బి IAS ఇన్ మై ఫ్యూచర్. సో నేను డిగ్రీ తీసుకోవాలా, బీటెక్ తీసుకోవాలా, ఒకవేళ తీసుకున్నా డిగ్రీ ప్లస్ IAS అట్లాంటివి ఏమైనా తీసుకోవాలా అని. ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు కార్పొరేట్ డామినెన్స్ అనేటువంటి పెరిగిపోయి ఇంటర్మీడియట్ ప్లస్ IAS, డిగ్రీ ప్లస్ IAS అనేటువంటి కాన్సెప్ట్స్ని తీసుకొచ్చేసారు మేడం. సో దానికి ఫీజెస్ కూడా 2 lakhs, 2.5 lakh అట్లా పెడుతూ ఉన్నారు. అయితే నేనేం చెప్తానంటే, నేను కూడా గ్రాడ్యుయేషన్ టైంలోనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయడం అయింది. అయితే ఎలా స్టార్ట్ చేయడం అయిందనంటే వీళ్ళు చెప్పినటువంటి డిగ్రీ ప్లస్ IAS, డిగ్రీ ఇంటర్ ప్లస్ IAS మోడల్తో కాదు, ఆ మోడల్తో కాదు. ఎందుకు అనంటే ఒకటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫోకస్ రాట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తారు. క్లాసెస్ చెప్తారు, మళ్ళీ తీసుకెళ్ళి స్టడీ అవర్స్లో పడేస్తారు, మళ్ళీ సివిల్ సర్వీసెస్ క్లాసెస్ చెప్తారు. ఇవన్నీ చేసి మీకు ఏమవుతుందంటే గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇదే రకమైనటువంటి పందాలు మీరు ప్రిపరేషన్ చేసి మీరు ఎగ్జామ్ రాసే టైంకి 4 years అవుతుంది. ఈ 4 yearsకి మీకు ఆ సబ్జెక్ట్ మీద సాచురేషన్ వచ్చేస్తుంది. సాచురేషన్ వచ్చేసి దాన్ని మీరు ఇంకా ప్యాషన్తో చదవలేరు ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఈ డిగ్రీ జాయిన్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే అవన్నీ డిగ్రీలో జాయిన్ అయినటువంటి అన్నీ మీకు బేసిక్ హ్యుమానిటీస్ లేకుంటే బేసిక్ సైన్సెస్ గురించి మీకు టీచ్ చేయటం అనేటువంటి జరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే నేను IITians మా ఫ్రెండ్స్ ఉన్నారు, పొత్తుపరెడ్డి భార్గవ్, సో హీజ్ ఇంటూ IPS. సో తర్వాత విశాల్ అని ఇంకొక అతను ఉన్నారు, నాగభరత్ అండ్ జశ్వంత్ జీను అని ఉన్నారు, ఆయన IPS. వీళ్ళందరూ IIT గ్రాడ్యుయేట్స్ అనమాట. వీళ్ళందరితో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ మెంటల్ క్యాలిబర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు బీటెక్ IITsలో చేశారు. అండ్ బీటెక్ చదవటం వల్ల ఏమవుతుందంటే మ్యాథ్స్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేటువంటిది వస్తుంది. వాళ్ళ మెంటల్ క్యాలిబర్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా మెంటల్ క్యాలిబర్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మనం అబ్వియస్లీ ఇన్నోవేటివ్గా రాస్తాం. కానీ గ్రాడ్యుయేషన్లో నేను గ్రాడ్యుయేషన్లో ఆ స్కిల్స్ నేర్చుకోలేకపోవటం వల్ల, ఆ స్కిల్స్ని నేను అక్వైర్ చేసుకోకపోవడం వల్ల ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకోలేకపోయాను. ఆ స్కిల్స్ని తర్వాత వీళ్ళని అబ్జర్వ్ చేసి నేను అక్వైర్ చేసుకున్నాను. కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు బీటెక్కే జాయిన్ అవ్వండి. బీటెక్ జాయిన్ అయ్యి బుక్స్ అనేటువంటి NCERT బుక్స్ ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చదువుకుంటూ ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేసుకుంటూ పోండి. వీటన్నిటికంటే కూడా లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి, ఎలక్యూషను, డిబేట్, తర్వాత NCC, NSS, స్పోర్ట్స్, వీటన్నిటిలో మీరు ఉండాలి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను ఫస్ట్ బోర్డు మెంబరు చైర్పర్సన్ సంజీవ్ వర్మ గారు అన్న మాట ఏంటంటే నీ డాఫ్ చాలా ఎన్రిచ్డ్గా ఉంది, చాలా యాక్టివిటీస్ చేసావు నువ్వు,
యూ మస్ట్ బీ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, నువ్వు గర్వపడుతున్నావు కదా అంటారు. లేదు సార్ నేను గర్వపడలేదు, నేను చాలా యాక్టివిటీస్ చేశాను, ఇంకా చేయాల్సింది ఉంది, సో ఐ వాంట్ టు లెర్న్ ఫర్దర్ మోర్ అని చెప్పి. అప్పుడు నా కాలేజీ ఎక్స్పీరియన్సెస్, నా డాఫ్, వాటన్నీ నాకు ఒక అసెట్గా మారాయన్నమాట. ఈ మీరు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ జాయిన్ అయితే ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ 2.5 lakh ఫీజు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ రాట్ లెర్నింగ్లో పడిపోతారు, మీ మైండ్ క్యాలిబర్, మెంటల్ క్యాలిబర్ తక్కువైపోతుంది, క్రియేటివ్ లెర్నింగ్ ఉండదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేటువంటిది ఉండదు. ఇవన్నీ మీకు డిసడ్వాంటేజ్గా అవుతాయి. పేరుకేమో మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ మీరు ఈ ఎగ్జామ్ అనేటువంటిది చాలా క్రియేటివ్ ఎగ్జామ్ మేడం, చాలా చాలా క్రియేటివ్ ఎగ్జామ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అకాడమిక్ ఎగ్జామ్. సో మీకు ఈ లైఫ్ స్కిల్స్ ఇవన్నీ కలిపి మీకు రిజల్ట్స్ వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే సివిల్ సర్వీసెస్లో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఈ సక్సెస్ రేట్ తక్కువ ఉండటం వల్ల తర్వాత మీకు ఇంకా ప్రెజర్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్స్ ఒక 5 ఉన్నారు, వాళ్ళు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చేసి ఒక 4 అటెంప్ట్స్ 5 అటెంప్ట్స్ ఇచ్చి మళ్ళీ కెరీర్ బ్యాకప్ కోసం లా ఇటువంటి వాటిని జాయిన్ అవ్వటం అనేటువంటిది జరిగింది. అటు మీకు కెరీర్ బ్యాకప్ ఉండదు, రెండోది మెంటల్గా కూడా మీరు ఇంప్రూవ్ అవ్వరు. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్ 2 lakhs 2.5 lakh ఫీజు పే చేస్తూ ఒక 10 lakhs ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా నేనేం చెప్తానంటే మీరు బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో బాగా లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, కోకరికులర్ యాక్టివిటీస్, ఎన్సీసీ స్పోర్ట్స్, ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఎన్ఎస్ఎస్, వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలి. లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవాలి, ఆర్టికులేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, సో సమాజంతో ఎలా మనగలగాలి అనేది నేర్చుకోవాలి. తర్వాత థర్డ్ ఇయర్ డిగ్రీ బీటెక్ థర్డ్ ఇయర్లో మీరు ఎన్సీఆర్టీ బుక్స్ని స్టార్ట్ చేసి వాటిని చదవటం అనేటువంటిది చేయాలి, వాటి నుంచి నోట్స్ తయారు చేసుకోవడం చేయాలి. చేసిన తర్వాత కొన్ని కోచింగ్ సెంటర్స్ మీకు ఆన్లైన్లో కూడా డిగ్రీ చదివేటువంటి వాళ్ళకి, లేకపోతే బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఆన్లైన్ రిసోర్సెస్ అనేటువంటివి దొరుకుతాయి. సో కోచింగ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కావచ్చు. ఆ రిసోర్సెస్ని పెట్టుకొని మీరు అప్పటి నుంచి వీకెండ్స్లో ఎక్కువ సమయం బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి ఎక్కువ సమయం వాటికి కేటాయించుకొని చదువుకుంటూ వస్తే మీరు బీటెక్ అయిపోయడానికి మీకు సబ్జెక్ట్ అయిపోతుంది, నోట్స్ ప్రిపేర్డ్గా ఉంటుంది. బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కువ ఫోకస్ దానికి చేసి ఫుల్ టైం ప్రిపరేషన్ చేస్తే అప్పుడు మీకు లైఫ్ స్కిల్స్ వస్తాయి, మెంటల్ క్యాలిబర్ పెరుగుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి, అండ్ మీకు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేటువంటిది అవుతుంది. ఫస్ట్ అటెంప్ట్లో మీరు క్లియర్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఏదైతే ప్రజలకు సేవ చేయాలని, ఎలాంటి సర్వీస్ ఇవ్వాలని మీరు ఇందులో ఇన్ని అటెంప్ట్స్ చేసి ఈ ర్యాంక్ సాధించి మీరు ముందడుగు వేశారో, ఇలాంటి ప్రెషర్స్కి లోన్ అవ్వకుండా మీరు సర్వీస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది 350వ ర్యాంక్ సాధించిన ఉదయకృష్ణారెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి TSAT.